గడిచిన వారమంతా దేవుడు మహా కృప చేత మనల్ని ఎంతగానో కాపాడారు. సో, దేవునికి వేలాది వందనాలు. ఈ ఆరాధనలో మనము దేవుని స్తుతించి ఆరాధిద్దాము. ముందుగా మన మధ్యలో ఉన్న బెన్నీ బ్రదర్ ఈ ఆదివారపు ఆరాధన గురించి ఆరంభ ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతుడా, మీ నామానికి వందనాలు, స్తోత్రములు. దేవ, గడిచిన కాలం అంతా దేవ మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ రోజు వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకే మీకే వందనాలు, స్తోత్రములు. దేవా ఈరోజు జరగనన్న సర్వీస్ మొత్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాము. దేవా, మేము పాటలు పాడుచుండగా దేవా మీరే మహిమను పొందండి. దేవా, మీరు మాతో ఏం మాట్లాడనై ఉన్నారో మీ సేవకుని ద్వారా దేవా, మీ దాసుల ద్వారా దేవా మీరు మాతో మాట్లాడండి. దేవా, ఈరోజు దేవా ఎవరికి ఎటువంటి దేవా పౌష్టికాహారం కావాలో దేవా మీ వాక్యం ద్వారా దేవా మీరు మాకు దయచేయండి. దేవా, ఈ సర్వీస్ అయిన తర్వాత దేవా మేము మీ ఆత్మతో నింపుకొని దేవా మేము వెళ్ళటానికి మీ కృప చూపించండి. దేవా, ప్రతి ఒక్కరిని దేవా మీ బ్లెస్సింగ్స్తో నింపండి. రానయ్యున్న వారిని త్వరపెట్టి తీసుకొని రండి. దేవా, ఇచ్చిన ప్రార్థనలో తప్పులుంటే క్షమించమని, ప్రార్థన పాలనకు చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సాకిన్య సిస్టర్ మనకు వర్షిప్ సాంగ్స్ లో నడిపిస్తారు. దేవునామానికి వందనాలండి. ముందుగా ఈరోజు వాక్యం కొరకు ఆదివారము కూడి వచ్చినందుకు గాను దేవుణ్ణి ఉత్సాహించి పాడుటకును మన హృదయాన్ని సిద్ధపరచుకుందాము. రండి ఉత్సాహించి పాడుదాం అనే పాట పాడి ఉత్సాహంతో మన హృదయాన్ని సిద్ధపరచుకుందామండి. రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహదేవుండు, ఘనమాహాత్మ్యము గల రాజు. మన ప్రభువే మహదేవుండు, ఘనమాహాత్మ్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించినాయనదే, సత్యుని హస్తమే భువింజేసన్. సముద్రము సృష్టించినాయనదే, సత్యుని హస్తమే భువించేసన్. ఆయన దైవము పాలితులా, ఆయన మేపెడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర నొక్కుదము. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కెదము. ఆయన మాటలు గైకొనినా నయ్యవి మనకెంతో మేలగును.
రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములనౌను ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. స్తోత్రం స్తోత్రం స్తోత్రము. అట్లాగే మనము ప్రియా యేసు రాజుని నేను చూసిన చాలు అనే పాటను కూడా పాడుకుందామండి. మన హృదయాన్ని సిద్ధపరచుకుంటానికి మంచి పాట ఇది. నిజంగానే మన దేవుడిని మనం చూడడానికి, మన దేవుడిని మనం కలుసుకోవడం కంటే క్రైస్తవులుగా మనకి ఇంకొక నిరీక్షణ లేదు గనుక ప్రియా యేసు రాజుని నేను చూసిన చాలు అనే పాటను పాడుకుందాము. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. యేసుని రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ముండ్ల మకుటంబైన తలను జూచి, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్, ముండ్ల మకుటంబైన తలను చూచి, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్. కొరడాతో కొట్టబడిన వీపును చూచి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ఆహా బూరా ఎప్పుడు ధ్వనించునో, ఆహా నాశ ఎప్పుడు తీరుతుందో, ఆహా బూరా ఎప్పుడు ధ్వనించునో, ఆహా నాశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, ఆశతో వేచి ఉండే నా
హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. మరొక్కసారి ఆకర్షణను పాడుకుందామండి. నిజంగా క్రైస్తవులుగా మనకు ఒక నిరీక్షణ, ఆయన తిరిగి వస్తారని, మన కన్నీళ్లు తుడుస్తారనే కదా. మన నిజంగా మన ఆశ దేనిపై ఉంది, మన ఆశ ఎప్పుడు తీరుతుందో అని మనం పాడాం కదా. నిజంగానే ఎప్పుడెప్పుడు దేవుడు వస్తారా, ఎప్పుడెప్పుడు మనం ఆయనతో చేర్చబడతాం అన్న ఆశ మనకు ఉందా లేదా? మన హృదయాన్ని పరిశీలించుకుంటూ మనస్ఫూర్తిగా మరొక్కసారి ఆహా బూరా ఎప్పుడు ధ్వనించునో, నా ఆశ ఎప్పుడు తీరుతుందో, నిజంగా తండ్రి ఆయన చేతులతో మనకున్న ఈ కష్టాలు కన్నీటిని ఎప్పుడు తుడుస్తారు అని మరొక్కసారి ఇది పాడుకుందామా? ఆహా బూరా ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, ఆహా బూరా ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ఆమేన్. మహాపరిశుద్ర మహోన్నత మీకే వేలాది వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభా తండ్రి, అవును ప్రభా, మీపైనే మా ఆశ ఉన్నది ప్రభా. మీరు తిరిగి ఎప్పుడు వస్తారో, మీరు మమ్మల్ని ఎప్పుడు తిరిగి కొనిపోతారో అని తండ్రి ప్రభా, మా హృదయాలు మీ వైపు తిరిగి చూస్తుండగా ప్రభా, వేసే అనుదినము తండ్రి వాక్యం కాల్చబడి తండ్రి ప్రభా, నీ కోసం పరిశుద్ధులుగా మేము అవుతున్న వేళ మరొక్కసారి తండ్రి ఈ ఆదివారం పూట విశ్రాంతి దినము నాడు తండ్రి ప్రభు ఇలా కూడుకొని మీ నామంని ఆరాధించుటకు, మీ వాక్యం వినుటకు, నేర్చుకొనుటకు, మమ్మల్ని శుద్ధీకరించుకొనుటకు తండ్రి ప్రభు మీరు ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. యేసయ్యా, ఇప్పుడు నాయన తండ్రి ప్రభా, వాక్యం కోసం మా హృదయాన్ని సిద్ధపరుస్తుండగా ప్రభా, సిద్ధపరచుకుండగా తండ్రి ప్రభా, మా హృదయాన్ని తండ్రి, మా శరీరాన్ని సమస్తమును తండ్రి మీకు సమర్పిస్తున్నాం తండ్రి. వినగల చెవులను దయచేయండి, గ్రహించుకొని మనసుని దయచేయండి. విని విడిచిపెట్టే వారిగా కాకుండా ఆ రీతిని, ఆ ప్రకారము తండ్రి నడిచి తండ్రి బుద్ధి కలిగిన వారి వలె నడుచుకుంటూ ప్రభా, నీ కోసం వేచి ఉండే బుద్ధిగల కన్యకల వలె తండ్రి ప్రభా, మమ్మల్ని మేము తీర్చిదిద్దుకుంటూ తండ్రి ప్రతి క్షణం మీకోసమే జీవించమని తండ్రి, ఆ జీవించే తండ్రి కృపని దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు మన మధ్యలో ఉన్న ఇద్దరు దేవుణ్ణి స్తుతి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. స్తుతి 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 సింహాసీనుడని యెహోవా నీకు వందనాలు, స్తుతి స్తోత్రములేసయ్యా. స్తుతికి పాత్రుడా నీకు వందనాలు, స్తోత్రములేసయ్యా. దేవా దేవా, కృపా కనికరం గల దేవా, కృపా వాత్సల్య గల దేవా, కృపా సమృద్ధి గల దైవమా నీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం యేసయ్యా. సత్య స్వరూపి, సర్వంతర్యామి, సర్వ సృష్టికర్త నీకు వందనాలు, స్తోత్రాలేసయ్యా. ముక్తిదాత నీకు వందనాలు, స్తోత్రములేసయ్యా. జీవం ఇచ్చిన నాథుడా నీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆకాశమందు ఆసీనుడని యెహోవా నీకు వందనాలు, స్తోత్రం. పరమందు ఆసీనుడని యెహోవా నీకు వందనాలు, స్తోత్రములేసయ్యా. ఆకాశమంతరం మీద మీ నీతిని కనపరుస్తున్న యెహోవా నీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిత్యం ప్రభా 24 పెద్దల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న దైవమా నీకు వందనాలు, స్తుతి స్తోత్రం 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 యేసయ్యా. పోయిన పరిశుద్ధ దినం నుండి ఈ పరిశుద్ధ దినం వరకు తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచి ప్రభా నీ సన్నిధిలో తండ్రి స్తుతించుటకు, ఆరాధించుటకు తండ్రి ఉంచుటకు నువ్వు చూపిన కృపరకై నీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం యేసయ్యా. దేవా హల్పులమై అయోగ్యులమై తండ్రి తీసివేయబడిన తండ్రి నన్ను మమ్మల్ని తండ్రి ప్రేమించి ప్రభా తండ్రి ఈ బిడ్డలుగా నీ సొత్తు ఏర్పరచుకున్నదికై నీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం. ఇరువైన రక్తంలో అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తంలో తండ్రి మా పాపములు కడిగి ప్రభా తండ్రి నీ బిడ్డలుగా ఏర్పరచుకున్నందుకై నీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం యేసయ్యా. మీరు అనుగ్రహించిన నిత్య రాజ్యము కొరకై నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రములు యేసయ్యా. తండ్రి మీరు మాయలో చూపిన ప్రేమకై, కృపకై, దయకై తండ్రి మీరు మాయలో చూపిన మేలు ఉపకారములు బట్టి తండ్రి ఏమిచ్చిన రుణస్తులు మీరు తండ్రి కొద్ది స్తుతి అర్పణ నీకు అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.
ఇంకెవరినైనా ప్రేరేపిస్తే ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. స్తోత్రం 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 మహాపరిశుద్ధ మహోన్నతుడ మహాగణుడ మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రం 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 దేవా తండ్రి ప్రభువా ఎందరికోలేని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చి ఉన్నారు. దాన్ని బట్టి మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. మీ కృపకై తండ్రి, మీ మేలులకై మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువా తండ్రి. ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠమై ఉన్నది ప్రభువా, నీకే వందనాలు ప్రభువా తండ్రి. మహాపరాక్రమం గల వాడవు, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. అంతటి భయంకరము గల తండ్రి ప్రభు దేవుడువు, నువ్వు మమ్మల్ని ఎన్నుకొని తండ్రి ప్రభు, దీనులమైన మమ్మల్ని ఎన్నుకొని తండ్రి మా కొరకు తండ్రి ప్రభు భూమి మీదకి వచ్చినారు. దాన్ని బట్టి మీకే వందనాలు ప్రభు. నేటికి సజీవుడువై తండ్రి ప్రభు మా మధ్యన తిరుగుతూ మాతో మాట్లాడుతున్నారు. దాన్ని బట్టి మీకే వేలాది వందనాలు స్తుతులు ప్రభు. అయోగ్యములు అయినప్పటికీ తండ్రి ప్రభు, మాకు ఏమాత్రము అర్హత లేనప్పటికీ నాయన తండ్రి ప్రభు, మీరు మమ్మల్ని చేరదీసి తండ్రి ప్రభు మమ్మల్ని శుద్ధీకరిస్తున్నారు. దాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి దేవా. ఇలాంటి భయంకరమైన పరిస్థితులలో మేము ఇట్లా తండ్రి కుటుంబాలతో కూడుకొని తండ్రి మీ సన్నిధిని తండ్రి, మీ ముఖము చూచే కృపని దయచేస్తున్నారు. మీ వాక్యంతో మాతో మాట్లాడుతున్నారు తండ్రి ప్రభు. ఎంత మాత్రము తండ్రి ఇలాంటి పరిస్థితుల్లో కూడా తండ్రి ఆత్మీయంగా మాకు ఏ విధమైన శారీరకంగా గాని లోటు లేకుండా మాకు సహాయం చేస్తున్న దేవా, మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభు. నేను ఏమని పొగడగలము నాయన ప్రభు, నీకు ఎంతని కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలము ప్రభు. యేసయ్య మహా గొప్ప కృపగల దేవా, నీకే వందనాలు. ఇదిగో తండ్రి ప్రభు, మా హృదయాలు మీకు సమర్పిస్తున్నాము. వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో ఇచ్చిన స్తుతి ప్రార్థన మీ చేతికి సమర్పిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు మన మధ్యలో ఉన్న ప్రదీప్ బ్రదర్ అనౌన్స్మెంట్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఫస్ట్ టైం ఈరోజు ఎవరన్నా మాతో పాటు ఈ యొక్క సండే సర్వీస్లో జాయిన్ అయ్యారండి? ఫర్ ద ఫస్ట్ టైం ఎవరన్నా ఉంటే ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్స్ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్. నెక్స్ట్ ఎవరు లేనట్లయితే నెక్స్ట్ మన యొక్క రెగ్యులర్ అనౌన్స్మెంట్స్ అండి. సో ఎవ్రీ సండే మార్నింగ్ 9:30కి మనకి ఇంగ్లీష్ వర్షిప్ జరుగుతుంది హెచ్సిసి చర్చ్ తరఫున. అట్లాగే మార్నింగ్ 10:45కి ఇప్పుడు మనకి తెలుగు వర్షిప్ జరుగుతుంది. ప్రతి బుధవారము సాయంత్రం 7 గంటలకు మనకి బైబిల్ స్టడీ జరుగుతుందండి. అట్లాగే ప్రతి గురువారము సాయంత్రం 8 గంటలకు ప్రేయర్ కాల్ జరుగుతుంది. ప్రతి నెల మొదటి శుక్రవారము రాత్రి 8 గంటలకు మనకి వర్షిప్ అండ్ ప్రేయర్ నైట్ జరుగుతుంది. గడిచిన ఈ శుక్రవారం జరిగిందండి, దేవుని కృప వల్ల అద్భుతంగా జరిగింది. అండ్ పిల్లల ప్రోగ్రామ్స్కి వచ్చేసరికి ప్రతి సండే మార్నింగ్ 9కి సండే స్కూల్ జరుగుతుందండి. అండ్ ఎవ్రీ ట్యూస్డే ఆఫ్టర్నూన్ 2:30కి కిడ్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అయితే ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ అయిన కారణంగా ఇప్పుడు జరగడం లేదు. దాని గురించి నా అప్డేట్స్ కిడ్స్ మినిస్ట్రీ వాళ్ళు అప్డేట్ చేస్తారండి. నెక్స్ట్ మన ఆఫరింగ్స్ విషయమైన పాలసీ మీ అందరూ ఎరిగిన వారే. రక్షింపబడి దేవుని చేత ప్రేరేపింపబడిన వారు, మీరు కానుకలు అర్పించాలన్న హృదయం కలిగిన వారు, మంచి సాక్ష్యం కలిగిన వారు మీ యొక్క కానుకలను బ్రదర్ సునీల్ కేకి లేకపోతే చర్చ్ దగ్గర ఉన్న ఆఫరింగ్ బాక్స్లో మీరు వేయొచ్చండి. చర్చ్ వీక్ డేస్ అండ్ వీకెండ్స్ కూడా ఓపెనే ఉంటుంది మార్నింగ్ 9 to 5. సో మీరు ఎవరన్నా అక్కడికి వెళ్ళి మీ కానుకలు వేయాలనుకుంటే మీరు వేయొచ్చండి. నెక్స్ట్ కొన్ని స్పెషల్ అనౌన్స్మెంట్స్ అండి. మొదటగా సోషల్ మీడియా టీం దాని గురించి ప్రార్థన చేయించున్నాము. కొన్ని ఆలోచనలను డీకన్ టీంకి తెలుపుతున్నాము. డీకన్ టీం కూడా వాటి గురించి ఆలోచిస్తుంది. సో అతి త్వరలో ఇది స్టార్ట్ చేయాలని ప్రార్థన చేయండి. దేవునికి మహిమ రావాల్సినట్టుగా అండ్ అట్లాగే అనేకులకు దేవుని సువార్త పంచటానికి మనం ఒక యూస్ఫుల్ రిసోర్సెస్గా అవ్వలాగన దేవుడు జ్ఞానం ఇచ్చేలాగన ప్రార్థన చేయండి. అండ్ ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పనిసరిగా మీ యొక్క పేర్లు డీకన్ టీంకి లేదా నాకు మీరు తెలపవచ్చు. అండ్ దేవుని వాక్యం పంచుకోవడానికి హృదయం ఉన్నవారు, ప్రేరేపణ ఉన్నవారు ప్రతి బుధవారము అట్లాగే ప్రతి ఆదివారము వర్షిప్ మెసేజ్ అండ్ బైబిల్ స్టడీ లీడ్ చేయడానికి తరుణాలు ఉన్నాయండి. సో దీనికి సంబంధించిన షీట్ గ్రూప్లో ఉంది. మీరు ఆ షీట్ని చూసి ఉన్న స్లాట్స్లో ఉన్న అవైలబిలిటీని బట్టి మీరు పిక్ చేసుకోవచ్చు అండి. అండ్ మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లను మా ప్రేయర్ సెల్ టీమ్కి మీరు తెలపవచ్చు, లేదా ఎవరికన్నా బ్రదర్స్కి మీరు తెలిపిన ప్రేయర్ సెల్ టీమ్కి మీరు దాన్ని అప్డేట్ చేయవచ్చు అండి. డెడికేటెడ్ టీమ్గా ఉండి సిస్టర్స్ కలిసి ప్రార్థన
ప్రవర్తన చేయుచున్నారు, దేవుడి కార్యాలు చేయుచున్నారు. ముఖ్యముగా హృదయానికి సంబంధించిన ఆత్మీయత స్థితుల గురించి ప్రార్థన సహాయం కావాలని మీకు అనిపిస్తే మీరు తప్పనిసరిగా ఫోన్ చేసి ప్రార్థన కూడా చేయించుకోవచ్చండి. అండ్ అట్లాగే ఇంగ్లీష్ సర్వీస్ తరపు నుంచి ఒక ఉమెన్స్ బైబిల్ స్టడీ జరుగుతుంది ప్రతి మంగళవారం ఉదయం 9:30కి, అట్లాగే సాయంత్రం 6:45 ఇది జూమ్లో జరుగుతుందండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు హ్యాక్బెరీ క్రీక్ చర్చ్ వెబ్సైట్లో చూడగలరు. యా, ఈ అనౌన్స్మెంట్స్ అండి. మన మధ్యనున్న అపోస్టల్ జార్జ్ గారు మనకి ఈరోజు దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. హ్యాండ్ ఇట్ ఓవర్ టు వినోదమ్మ. ఇప్పుడు మన మధ్యలో ఉన్న దైవజనులు కేవి జార్జ్ గారు దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా కోరుచున్నాము. దైవ సేవకుడు ప్రిపేర్ అవుతుండగా అండి మనలో ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేసి ప్రార్థనలో నడిపించండి. అంతలోగా వారు సెట్ చేసుకుని మనకి వాక్యం అందించడానికి సిద్ధపడుతున్నారు కనుక ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వారు దయచేసి ప్రార్థనలో నడిపించండి. ఎవరైనా ఒక్కరు ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, స్తోత్రం తండ్రి. యేసయ్యా నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా గొప్ప దేవా, మహోన్నతుడా, నీకే వేలాది వందనాలు ప్రభువా. తండ్రి ప్రభువా, తండ్రి మమ్మల్ని ఇంతవరకు కూడా మీరు కాపాడి ఉన్నారు ప్రభువా. మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి యేసయ్యా, నువ్వు నీతిమంతుడు అయిన దేవుడివి తండ్రి ప్రభువా. నీకే స్తోత్రము తండ్రి, నీకే స్తోత్రం ప్రభువా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడివి తండ్రి, నీకే స్తోత్రం ప్రభువా. నీకే స్తోత్రం తండ్రి. Lord Jesus, you are our gracious heavenly Father, Lord. We worship you, Lord. We worship you, Lord. We worship you, Lord. Lord Jesus, your love is steadfast love, Lord Jesus. We worship you, Lord. We worship you, Lord. You are our great God, Lord Jesus. You are our almighty God, Lord Jesus. You are the only one God, Lord Jesus. We worship you, Lord. We worship you, Lord. There is no other gods in this world, Lord Jesus. You are the only one God, Lord. We worship you, Lord. We worship you, Lord. Lord, your voice is like thunder, Lord Jesus. Oh, you are so great, Lord Jesus. We worship you, Lord. We worship you, Lord. You are our comforter, Lord Jesus. We worship you, Lord. You are our rock, Lord Jesus. You are our salvation, Lord Jesus. We worship you, Lord. We worship you, Lord. We praise you, Lord. We praise you, Lord. Lord Jesus, you are our redeemer, Lord Jesus. You have redeemed us from sins, Lord Jesus. Oh, what a wonderful God, Lord Jesus. Oh, Lord Jesus, we worship you, Lord. We praise you, Lord. We praise you, Lord. యేసయ్యా తండ్రి, నీ యొక్క బంగారు పాదాలకే వందనాలు ప్రభువా. తండ్రి ప్రభువా, పాపములో ఉన్న మమ్మల్ని ప్రభువా తండ్రి యేసయ్యా మీరు రక్షించున్నారు ప్రభువా. మీ బిడ్డలుగా ప్రభువా మమ్మల్ని ప్రభువా తండ్రి ఎన్నుకున్నావు తండ్రి. నీకు స్తోత్రం యేసయ్యా. తండ్రి ఏ పాటి వారు ప్రభువా, ఎందుకు యూజ్ లేని దాని ప్రభువా తండ్రి నన్ను నువ్వు ఎన్నుకున్నావు ప్రభువా. నీకే వందనాలు ప్రభువా. తండ్రి నీ యొక్క గ్రేస్ తోటి ప్రభువా నిత్యము కాపాడుతున్నావు తండ్రి. నీకే స్తోత్రము ప్రభువా. నీకే స్తోత్రము తండ్రి. వాక్యమై తండ్రి మా మధ్యన నివసిస్తున్నావు ప్రభువా. నీకే వందనాలు ప్రభువా. స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నీ యొక్క వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి. నీకే స్తోత్రం యేసయ్యా. తండ్రి యేసయ్యా నీకే స్తోత్రం ప్రభువా. తల్లి పరిచిన తండ్రి విడిచిన నేనెప్పుడు నిన్ను విడువను అని చెప్పి ఉన్నావు ప్రభువా. నీకే స్తోత్రము ప్రభువా. నీకే స్తోత్రం తండ్రి.
యేసయ్యా ఎవ్వరు చేయలేని త్యాగాన్ని ప్రభువా మీరు చేసి ఉన్నారు ప్రభువా. సిలువలో తండ్రి ప్రభువా నా గురించి రక్తాన్ని చిందించి ఉన్నావు ప్రభువా. నీకే స్తోత్రము ప్రభువా, నీకే స్తోత్రము యేసయ్యా. తండ్రి మాకు నిరీక్షణ ఇచ్చి ఉన్నావు ప్రభువా, నీకే స్తోత్రం యేసయ్యా. మీ పట్ల ప్రభువా తండ్రి యేసయ్యా మేము విశ్వాసంగా ప్రభువా తండ్రి నమ్మకంగా తండ్రి జీవించడానికి ప్రభువా సహాయం చేయండి ప్రభువా. నిత్యము తండ్రి నిన్ను స్తుతిస్తూ తండ్రి మీ యొక్క సన్నిధిలో మేము ఆనందంగా జీవించడానికి యేసయ్యా సహాయం చేయండి ప్రభువా. ఇదిగో తండ్రి ఇప్పుడు వాక్యాన్ని వినిచుండగా ప్రభువా తండ్రి మాతో మీరు మాట్లాడండి ప్రభువా. తండ్రి ఆ వాక్యము తండ్రి మా గురించి అని మేము తండ్రి రియలైజ్ అయ్యి ప్రభువా తండ్రి వాక్యానుసారంగా మేము జీవించడానికి యేసయ్యా సహాయం చేయండి ప్రభువా. తండ్రి మీ యొక్క వాక్యం ద్వారా ప్రభువా మమ్మల్ని సాటిస్ఫై చేయండి యేసయ్యా. తండ్రి మీరు మాకు కావాలి ప్రభువా. తండ్రి మీకు వేరుగా ఉండి మేము ఏమీ చేయలేము ప్రభువా యేసయ్యా. మీలో మేము తండ్రి అంటు కట్టుకొని ప్రభువా ఎల్లప్పుడూ ఉండడానికి యేసయ్యా సహాయం చేయండి ప్రభువా. తండ్రి ప్రభువా ఈ లోకాన్ని జయించే శక్తిని మాకు దయచేయండి ప్రభువా. శోధనని ఎదుర్కొనే శక్తిని మాకు దయచేయండి ప్రభువా. తండ్రి మీరు ఈ లోకాన్ని జయించున్నారు ప్రభువా, మీకే స్తోత్రము ప్రభువా. సాతానుపై మాకు అధికారాన్ని ఇచ్చి ఉన్నావు ప్రభువా, నీకే స్తోత్రము ప్రభువా. యేసయ్యా తండ్రి మేము ఎప్పుడు కూడా విశ్వాసంలో జారిపోకుండా ప్రభువా తండ్రి మేము విశ్వాసంలో స్ట్రెంగ్తెన్ అవ్వడానికి యేసయ్యా తండ్రి మాకు శక్తిని అనుగ్రహించండి ప్రభువా. తండ్రి మీ వాక్యం అనే తండ్రి ఖడ్గాని ప్రభువా మేము మా హృదయాల్లో ప్రభువా పరుచుకోవడానికి యేసయ్యా సహాయం చేయండి ప్రభువా. నిత్యము తండ్రి మీ యొక్క వాక్యాన్ని మేము మెడిటేట్ చేయడానికి ప్రభువా సహాయం చేయండి. అనేక మందికి ప్రభువా మీ యొక్క సువార్త చాటడానికి ప్రభువా తండ్రి మమ్మల్ని మీరు వాడుకోండి యేసయ్యా. నీకే వందనాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా. అటువంటి విశ్వాస సాక్షి గల జీవితాన్ని మాకు అందరికీ దయచేయమని ఈ యొక్క ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇంకా ఎవరికైనా ప్రేరేపిస్తే ప్రార్థన చేయవలసిందిగా కూర్చున్నాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, Thank you, వందనాలు, స్తుతులు, స్తోత్రము స్తోత్రము స్తోత్రము. Hallelujah. Shemala kabara protari karaba shandana diyara. Thank you, Holy Spirit. Hallelujah. 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 Thank you, Jesus. 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 Hallelujah. 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 Thank you, Holy Spirit. యజమానుడానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం. Thank you, Master. Thank you, Master. Thank you, Holy Spirit. Hallelujah. 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 Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. ఆలోచన ఇచ్చువాడు నీవేనయ్యా, అన్నియు చెయ్యువాడు నీవేనయ్యా. ఆలోచన ఇచ్చువాడు నీవేనయ్యా, అన్నియు చెయ్యువాడు నీవేనయ్యా. యజమానుడా నా యేసయ్యా, యజమానుడా నా యేసయ్యా. యజమానుడు నీ ఉండగా సేవకునికి భయం ఎందుకు? యజమానుడు నీ ఉండగా సేవకునికి భయం ఎందుకు? సేవ నీదయ్యా, కలవరం లేదయ్యా. పిలిచిన వాడు నీవే నడిపిస్తావుగా. సేవ నీదయ్యా, కలవరం లేదయ్యా. పిలిచిన వాడు
నీవే నడిపిస్తావుగా. ఏలియాను ఖగోళంతో పోషించిదివి, బదరి చెట్టు నీడన నీవు మాట్లాడితివి. ఏలియాను ఖగోళంతో పోషించిదివి, బదరి చెట్టు నీడన నీవు మాట్లాడితివి. దైవమా, మాట్లాడే దైవమా, దైవమా, మాట్లాడే దైవమా. ఏలియా దేవుడు నీ ఉండగా ఏదియు నన్ను కదలించదు. ఏలియా దేవుడు నీ ఉండగా ఏదియు నన్ను కదలించదు. సేవ నీదయ్యా, కలవరమెందుకు, పిలిచినవాడు నీవే నడిపిస్తావుగా. సేవ నీదయ్యా, కలవరం లేదయ్యా, పిలిచినవాడు నీవే నడిపిస్తావుగా. స్తుతియు ఘనతయు మహిమయు ప్రభావము, పదవి అధికారము స్తోత్రము బలము ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకే ఎల్లప్పుడూ చేరును గాక. ఆమేన్. అది త్వరలో రానయ్యున్న ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీలో ప్రతి ఒక్కరికి, ముఖ్యముగా హెచ్సిసి చర్చిలో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకి, స్నేహితులకి నా వందనములు తెలియజేస్తున్నాను. మరి ఒకసారి కూడా దేవుని స్తుతించు భాగ్యం దేవుడు భూమిలో అనుగ్రహించారు. అందరూ నేను దేవుని స్తుతిస్తున్నాను. కొంచెం ముందుగానే ఈ సెషన్ ప్రారంభించాలని మేము వెంటనే కేరళ ప్రయాణం ఉన్నందున తీర్మానం తీసుకున్నాం. సహకరించినటువంటి మీకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. And I really thank you for the passion you have for the word of God. దైవిక వాక్యం వినాలని, అది ఆలగించాలని సమయమును మీరు సిద్ధపరచునందున దేవుడు మిమ్మల్ని సిద్ధపరచును గాక అని ప్రార్థిస్తున్నాను. And I want to tell you, actually నేను ఈరోజు ఈ సెషన్ కొరకు 8:45కి నేను వచ్చి, అలాగే ఇక్కడ ఉన్న టైం ప్రకారం నేను వచ్చి సిద్ధంగా ఉండాలని ఆలోచిస్తూ కొంచెం ముందు ప్రార్థన కొరకు నేను వెళ్ళాను. ప్రార్థిస్తుంటే ప్రత్యేకమైన ఒక అభిషేకంతో నేను నింపబడి, ప్రత్యేకమైన రీతిలో పరిశుద్ధాత్మ టేక్ ఓవర్ చేసినందున నేనే డిలే అవుతా ఉండను. దేవునికి స్తోత్రం. ఇన్ అదర్ వర్డ్స్ ఐ కెన్ సే, నేను మధ్యలో దేవుని పర్మిషన్ అడిగి ఇక్కడికి వచ్చానని చెప్పుకోవచ్చు. బికాస్ ద సబ్జెక్ట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. హల్లెలూయా. అండ్ ఐ కెన్ టెల్ యూ సంథింగ్ టుడే. ఆమేన్. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో చెయ్యబోతున్న కార్యములు సాధారణ లెవెల్లో ఉన్నది కాదు. వేరొక నూతనమైన లెవెల్లోనికి మనలో ప్రతి ఒక్కరిని తీసుకుని వెళ్ళాలని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నారు. ఆమేన్. ఐ కెన్ గ్యారంటీ యూ సంథింగ్, డియర్ చర్చ్, డియర్ బ్రైడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ఒక పెళ్లి కుమార్తె సంగమా, ఒక విషయం నేను గ్యారంటీ ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. మన లెవెల్ మారబోతున్నది. మనం ఇదివరకు ఉన్నటువంటి లెవెల్ నుండి వేరొక లెవెల్లోనికి పరిశుద్ధాత్ముడు తీసుకుని వెళ్ళబోతున్నారు. ఆమేన్. 2003వ సంవత్సరం డిసెంబర్ నెల మేము 7 రోజు ఉపవాసం ఉండాలని తీర్మానంతో దేవుని సన్నిధిలో మేము ఉపవసిస్తూ ప్రార్థిస్తున్నటువంటి సమయం జనవరి నెలలో, అనగా 2004వ సంవత్సరం జనవరి నెలలో ఒక కూడిగా ప్రకాశం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, ఒంగోల్, ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉన్న ఒంగోల్ పట్టణంలో ఏబిఎం కాలేజ్ గ్రౌండ్ లో ఒక పెద్ద క్రూసైడ్ అరేంజ్ చేయాలని ప్లాన్ తో దేవుని సన్నిధిలో ప్రార్థనతో ఉపవాసంతో కనిపెడుతున్నటువంటి దినం. అలా ప్రార్థనతో ఉన్నారు. అలా ఉపవాసంతో ప్రార్థనతో ఉన్నటువంటి సమయం దాని యొక్క 6వ రోజు, అనగా శనివారం నాడు వచ్చింది. 7వ రోజు మేము సెషన్ ముగించాలి. 6వ రోజు వచ్చినప్పుడు దేవుని పరిశుద్ధాత్ముడు, నేను ప్రార్థనతో ఉండగా సడన్ గా నాకు ఒక స్పెసిఫిక్ అయినటువంటి ఒక విషయం అడిగారు. కారణం, నా పిలుపు ఎన్నిక కొంచెం వ్యత్యాసమైనది. నేను ఆల్రెడీ అది చెప్పి ఉన్నాను. దేవునికి హతసాక్షిగా ఉండడానికి ప్రభు నన్ను పిలిచారు. సగం కట్టబడినటువంటి గోడ, దాని మీద నుండి శరీరం ఒకవైపున, తల ఇంకొక వైపున వేరుపరచబడి నా శరీరం పడి ఉన్నటువంటిది దేవుడు చూపించి, నా కొరకు బయలుదేరి వస్తే నీవు ఇలా అవుతారు, సిద్ధమేనా అని అడిగినప్పుడు, దానికంటే ధన్యత వేరే ఏది లేదు ప్రభువా అని చెప్పి నేను దేవుని సేవ కొరకు సమర్పించాను. సో ఈ విషయమును ఒకసారి ప్రభు జ్ఞాపకం చేసి, ఇప్పుడు నీవు సిద్ధమేనా, అది జరగబోతున్నది అన్నారు. నాకు వివాహం అనేది 2002వ సంవత్సరం డిసెంబర్ 14.
2003వ సంవత్సరం నవంబర్ 14వ తారీఖున మా మొదటి కుమారుడు బారూక్ జన్మించారు. సో డిసెంబర్ నెల వచ్చేటప్పటికి ఆయనకి ఒక్క నెల కూడా ఆవలేదు. ఆ సమయమే ప్రభు నన్ను ఒక విషయం అడిగారు, నీవు సిద్ధమేనా? ఆ దర్శనం నీకు గుర్తుంది కదా, నీవు సిద్ధమేనా? నెక్స్ట్ నాకు చూపించిన ఏమిటంటే, స్టేజ్ మీదకి ఒక వ్యక్తి ఫుల్ స్లీవ్ వేసుకొని ఉన్న వైట్ షర్ట్ వేసుకొని ఒకరు వస్తున్నారు. ఆయన చేతిలో ఒక గొడుగు ఉంది. ఆ గొడుగు వెంటనే పక్కకి పెట్టి ఆ గొడుగు లోపల నుండి ఆయన ఒక కత్తి తీస్తున్నారు. ఆ కత్తి తీసి నన్ను పొడుస్తున్నారు. ఇది దేవుడు చూపించారు. అది చూపించి నన్ను అడిగారు, నీ సిద్ధమేనా అని అడిగారు. నేను చెప్పిన ప్రభువా నేను సిద్ధం, నేను సిద్ధం అని చెప్పి నా తర్వాత వెంటనే పరిశుద్ధాత్ముడు నన్ను అడిగారు, సిద్ధమేనా? అప్పుడు నీ భార్య విధవరాలై మారితే ఎలా అని అడిగారు. వెంటనే పరిశుద్ధాత్మ ప్రేరేపణలో నేనే జవాబు తిరిగి ఇస్తున్నాను. ఆ జవాబు ఇదియే, విధవరాలకు న్యాయం తీర్చు దేవుడు నీవే కదా, భర్తగా నీవున్నారు కదా అని ఒక మాట. నెక్స్ట్ అప్పుడు నీ కుమారుడు అనాథరు అవుతారు, తండ్రి లేని వారు అవుతారు. వెంటనే పరిశుద్ధాత్మ నియోగములో నా నోటి నుంచి ఒక మాట బయటకు వస్తుంది, తండ్రి లేని వారికి నీవే కదా తండ్రి. అంతే, ఈ రెండు విషయం వచ్చింది. ఇక ఏమీ మాట్లాడలేదు. ఏమీ మాట్లాడకుండా ఆ రోజుల ఆరాధన అన్ని అయిపోయింది, అలా కంటిన్యూ అయింది. నెక్స్ట్ డే 7వ రోజు ఉపవాస ప్రార్థన ఆ రోజు కంప్లీట్ చేయాలి. ఉదయకాలం నేను దేవుని సన్నిధిలో ప్రార్థనతో ఉన్నాను. నేను ప్రార్థనతో ఉండగానే పరిశుద్ధ దేవుడు మొదటి రాజుల గ్రంథం 19 అధ్యాయంలోనికి నేను బైబిల్ తెరవగానే ఆ అధ్యాయం నాకు చూపించారు. 19 అధ్యాయం చూపించి దానిలో 7వ వాక్యం, మొదటి రాజుల గ్రంథం 19 అధ్యాయం 7వ వచనం ప్రభు నాకు చూపించారు. ఐఎమ్ రీడింగ్ ఇట్. The angel of the Lord came again the second time and touched him and said, Arise and eat, because the journey is too great for thee. ఒకసారి తెలుగులో చదువుదాం. అదನ್ನು ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది. నీవు లేచి భోజనం చేయమని చెప్పి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకున్నది. హల్లెలూయా. You have a long way to go. I'm going to read it once again. The journey is too great for thee. You have a great journey. You have a long journey. Amen. You need to go. నీవు వెళ్ళవలసి ఉన్నది. Yes. నీకొక దీర్ఘ దూర ప్రయాణం ఉంది, శక్తికి మించిన ఒక ప్రయాణం ఉన్నది. ఈ వాక్యం నేను చదువుతున్నప్పుడు ఆత్మలో నింపబడి దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ నేను ఆ రూములో ఉండి ఎక్కడ ఉన్నానని మరిచిపోయి నేను ఆరాధిస్తా ఉంటే సంఘములో చేరి వచ్చినటువంటి వారు, అప్పుడు నేను పాస్టరల్ మినిస్ట్రీలో ఉండను, కొందరు వచ్చి వెయిటింగ్ లో ఉన్నారు, ఆరాధన చేస్తున్నారు, నేను రాలేదు కాదా అని చెప్పి చివరికి వాళ్ళు వచ్చి తలుపు తట్టి పిలిచారు. నాకు గుర్తుంది, నన్ను పిలవటానికి వచ్చినటువంటి మెర్లిన్ అని పాప. నేను ఆ తలుపు తెరచి ఆమెను చూడగానే ఆమె ఆత్మశక్తితో నింపబడ్డారు. అభిషేకంతో అన్ని భాషలు అక్కడ ఉండి స్తుతించడం మొదలు పెట్టారు. నేను నామ మహిమ కొరకు చెప్తున్నాను, ఆమె ఇప్పుడు దేవుని సేవకురాలు. మురుకుపిడి అని గ్రామములో దేవుని సేవకురాలుగా ఆమె ఉన్నారు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. Thank you, Jesus. Hallelujah. Amen. So, పరిశుద్ధ దేవుడు చేస్తున్నటువంటి కార్యం, అభిషేకం దిగి వస్తున్నప్పుడు ఉన్నటువంటి ఆ ఒక చేంజ్ ఈ రోజు మీ జీవితంలో దిగి రావాలని నేను ఆశిస్తున్నాను. కారణం ఏం తెలుసా? ఇదే వాక్యం ఇప్పుడు నేను చదివాను. ఇదే వాక్యం నేను చదువుతూ నేను దేవుని ఆరాధిస్తూ, నేను ఆరాధించడం కాదు, ప్రభువు ఆత్మశక్తి చేత నన్ను తాకినందున అన్ని భాషలో దేవునితో మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ, లిటరలీ ఐ వాస్ క్రైయింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ బికాజ్ సచ్ ఎ ప్రెసెన్స్ ఐ వాస్ ఫీలింగ్ అండ్ ఐ వాస్ బీన్ టోల్డ్ బై ద లార్డ్, ఒక హ్యాండింగ్ ఓవర్ అనాయింటింగ్, ఒక పరిశుద్ధాత్మ
హ్యాండ్ ఓవర్ చేస్తున్న ఒక అభిషేకమును నేను చెయ్యబోతున్నాను. గెట్ రెడీ అన్నారు. దేవునికి స్తోత్రం. సో యూ పీపుల్ గెట్ రెడీ. వాంట్ టు టెల్ యు దిస్, టుడే విల్ బి సంథింగ్ డిఫరెంట్. హల్లెలూయా. కొర్నేలి ఇంటికి వెళ్ళి పేతురు వాక్యం చెప్పినప్పుడు వినువారిలో ఆత్మశక్తి దిగి వచ్చినది సత్యమైతే, అదే దేవుడు ఈ రోజు కూడా వాక్యం వింటున్న మీలో కొందరిని ఆత్మశక్తితో నింపి లేపబోతున్నారని నేను చెప్తే, నమ్ముతూ యేస్ లార్డ్, అవును ప్రభు అని చెప్పి స్వీకరించడానికి మనసున్న వారు ఉంటే స్వీకరించండి. ఆత్మశక్తి మీ మీద కుమ్మరింపబడబోతుంది. మీరున్న స్థలములో దైవ శక్తి చేత నింపబడి స్థలము, కాలము, సమయము, స్థితి మరిచిపోయి దేవుని స్తుతిస్తున్న రీతిలోనికి పరిశుద్ధ దేవుడు అభిషేకమును కుమ్మరించబోతున్నారు. God is going to tune you up into a new level, escalate you into a new level, a new realm of anointing. జీవితమును మార్చివేస్తున్న పరిశుద్ధాత్మ శక్తి, వ్యక్తి జీవితంలో మార్చివేస్తున్న పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధ దేవుడు మనపై కుమ్మరించబోతున్నారు. సో గెట్ రెడీ పీపుల్. హల్లెలూయా. మనం ధ్యానిస్తూ వస్తున్న విషయం ఇది. దేవుని కుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమిలో ఆయన పరిచర్య చేసినటువంటి దినములు, ఆయన ఈ భూమిలో పరిచర్య చేసినటువంటి కాలం, ఒకరోజు తన శిష్యులైనటువంటి యాకోబు, యోహాన్, పేతురును తీసుకొని ఆయన పర్వతం మీదకి వెళ్ళారు. ఆమేన్. హెర్మోన్ పర్వతం. ఆ పర్వతముకు రూపాంతర కొండ అని పేరుంది. కారణం, ఆ పర్వతములోనే యేసు ఎవరు అని తండ్రి అయిన దేవుడే ఒక డిఫరెంట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. కారణం, ఆ పర్వతములోనికి వెళ్ళగానే యేసయ్య ప్రార్థన చేయటానికి సిద్ధమయ్యారు. ఆయన ప్రార్థన చేయగానే ఆయన ముఖ రూపం మారెను, వస్త్రము తెల్లనివై దగదగ మెరుస్తా ఉండను. ఆ స్థితిలో, ఆ సిచ్యువేషన్ లో ఆయనతో మాట్లాడటకు మోషే, ఏలియా దిగి వచ్చారు. ఒక మేఘం వారిని కప్పను. ఈ విషయమని మనం ధ్యానించి మోషే గురించి అనేక విషయములు మనం తెలుసుకుంటా ఉండను. పాత నిబంధన కాలములో ఉన్నటువంటి దేవుని చేత బలముగా వాడబడిన, దేవుని చేత పంపబడిన అపోస్తలుడైనటువంటి మోషే నత్తివాడు, సుత్తివాడైనటువంటి చరిత్రం. దైవిక అగ్ని చూసి తన అనాయింటింగ్ ని తెలుసుకొని మిద్యాన్ అనే ఊరిలో మామ మందును మేపుతూ తిరిగినటువంటి మోషేను దిశ త్రిప్పి దేవుడు డైవర్ట్ చేసి అసైన్మెంట్ తో దేవుడు పంపించినటువంటి విషయమును మనం గ్రహించుకున్నాం. ఆ మోషే నుండి మనం ఏలియా అని రెండో వ్యక్తిలోనికి ఎండరాయి. నేను చెప్పిన ఒక అంశం మీకు గుర్తుండొచ్చు. ఏలియా అని సబ్జెక్ట్ ఇప్పుడు వరకు నేను కంప్లీట్ చేసే చరిత్రం లేదు. ఎప్పుడు ప్రయత్నం చేసినను అది కంప్లీట్ చేయడానికి కుదరదు. బికాస్ ఆ ఏలియా అని సబ్జెక్ట్ కొంచెం డిఫరెంట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానిలో ప్రారంభంగా నేను పోయిన వారం ఒక విషయం మీకు చెప్పాను. ఏల్ ఈ యా, నా దేవుడు యెహోవా. ఎక్కడ పోయి ఏలియా నిలబడిన ఏలియాకి ఒక విషయం తెలుసు, నేను ఎక్కడ ఉండినా అక్కడ నాతో ఒకరు ఉంటారు. ఆమేన్. నా దేవుడైన యెహోవా. నా పేరు ఎవరైనా అడిగితే నేను పేరు చెప్తున్న దానికంటే, నన్ను ఐడెంటిఫై చేయమని చెప్పి నేను పలాని వ్యక్తిని నేను చెప్పటం కంటే నా దేవుడు యెహోవా అని చెప్పటమే నాకు ఇష్టం. హల్లెలూయా. తన పేరు పెట్టిన తల్లిదండ్రులకై నేను దేవుని స్తుతిస్తున్నాను. పిల్లలకి పేరు పెడుతున్నప్పుడు జాగ్రత్త. దేవుని మహిమార్థమై పేర్లు పెట్టగలిగితే అది సంతోషమే. దేవునికి స్తోత్రం. కొన్ని విషయంలో దేవుడు కొన్ని డిలే చేస్తున్నప్పుడు, కొన్ని విషయముకు మీరు ట్యూన్ అయిన తర్వాతనే మీకు హ్యాండ్ ఓవర్ చేయాలని దేవుడు ఆశించారు. ఎస్, దట్ ఈస్ అ ప్రాఫెసీ ఫర్ సంబడి. హల్లెలూయా. కొన్ని విషయం దేవుడు డిలే చేసినప్పుడు, కొన్ని కార్యముల కొరకు మిమ్మల్ని ప్రిపేర్ చేయాలని దేవుడు ఆశించారు. ఆ ప్రిపరేషన్ లో ఒకటి, ఆ బిడ్డకి పేరు పెడుతున్నప్పుడు ఆ పేరు కూడా దేవుని నామముకు మహిమార్థమై చేరాలి. హల్లెలూయా. God delayed something to give you something special. Hallelujah. Amen. 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 Hallelujah. దైవజనమా, అక్కడ నుండి ఆమేన్ ఏలియాని గురించి మనం తెలుసుకున్నప్పుడు యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై అతనితో మాట్లాడి చెప్తున్నటువంటి మాటే, నీవు ఇచ్చటి నుండి ఎక్కడికి వెళ్ళాలి? నీవు యోర్దానికి ఎదురుగా ఉన్న ఆమేన్ కెరీతు దగ్గరే, నీవు ఇచ్చటి నుంచి తూర్పు వైపుకి వెళ్ళి యోర్దానికి ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండమని చెప్తున్నారు. కెరీత్ అని మాటకి అర్థం, చెరీత్ అని ఆ మాటకి ఉన్నటువంటి మూల భాషలో ఉన్న అర్థమే ప్రిపరేషన్, సిద్ధపాటు అని అర్థం. ఆమేన్. ఆ వాగు దగ్గరే యోర్దానికి ఎదురుగా, యోర్దాన్ అనే మాటకి డిసెండర్ అని అర్థం, దిగి వస్తున్నది అని అర్థం. ఆమేన్. దిగి వస్తున్నది ఎక్కడనో దానికి ఎదురుగా స్వీకరించుకున్న రీతిలో నీవు సిద్ధపాటు కొరకు పోయి అక్కడ వేచి ఉండు.
ఆయన అక్కడ పోయి వేచి ఉండను. అక్కడ వేచి ఉన్నటువంటి దినముల్లో ఆమేన్ ఆయనకి కరెక్ట్ టైంలో ఆహారం ఇవ్వడానికి దేవుడు కాకోలమును సిద్ధపరిచారు. కాకిని సిద్ధపరిచారా అని నన్ను అడిగితే కాకి అని వంశంలో గ్రూపులో పడుతున్నటువంటి ఏదో కాకోలమును దేవుడు సిద్ధపరిచారు. ఇప్పుడు కూడా కాకోలములు ఉన్నాయి. ఆమేన్ నేను చెప్తున్న కాకోలం ఎగురుతూ వస్తున్న కాకోలం కాదండి. దేవుడు నీ కొరకు పంపిస్తున్న కాకోలములు ఇప్పుడు కూడా ఉన్నది. అవి తగిన సమయానికి నీ కొరకు ఆహారము, నీ కొరకు ఆమేన్ సహాయము తీసుకుని వస్తానే ఉంటారు. దేవుడు పంపిస్తే వారు ఆగరు, వారు వస్తారు. దేవుడు పంపకపోతే నీవు ఎదురు చూసిన ప్రయోజనం లేదు. దేవుడు పంపిస్తే ఎవరు ఆపినను ఆగకుండా సహాయం నీ యొద్దకి వచ్చి చేరుతుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. లాక్డౌన్ లో దేవుని చేత నడిపింపబడినటువంటి వారు స్తుతించకుండా ఉండలేరని నాకు తెలుసు. దేవుని మహిమపరచుకొని స్తుతించుకొని ఉండండి. దేవుడు అద్భుతకరంగా ఈ లాక్డౌన్ లో మిమ్మల్ని నడిపించారు కదా. దేర్ వాస్ రిసెషన్, దేర్ వాస్ అనేకమైన రీతిలో ఉన్న ఇబ్బంది అనేకులకు కలిగింది. ఆర్థిక ఇబ్బంది కలిగింది, ఆహారం కొరకు ఇబ్బంది కలిగింది. కానీ మీకెవరికి ఇబ్బంది కలగలేదు కదా. అద్భుతకరంగా పోషించిన ఆ దేవుని స్తుతించండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్ ఆమేన్. అనేకులకు ఇబ్బంది కలిగినను మీ లోన్స్ మీరు పే చేయకుండా ఉండలేదు, మీ రెంట్ మీరు పే చేయకుండా ఉండలేరు. ఆమేన్. మీకు కావాల్సిన అన్ని దేవుడు సమయానికి సమకూర్చిన. ఐ కెన్ బోల్డ్లీ సే yes, my God is my provider. జెహోవా జైరే, యెహోవా ఈరే అద్భుతకరంగా నడిపిస్తున్నారు. దేవుని నామంకి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఓ గాడ్ హల్లెలూయా. ఆమేన్. కొందరు హృదయం సంతోషంతో నింపబడుతున్నది, కృతజ్ఞతతో నింపబడుతున్నది. నేను అనుభవిస్తున్నాను. కృతజ్ఞతా భావం ఉంటే కమ్ ఆన్ పీపుల్, లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్ అండ్ సే థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అద్భుతకరంగా నడిపిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏలియాను పోషించిన తర్వాత ఏలియా కొంచెం కాలం తర్వాత చూడగా అక్కడ ఇదిగో ఆమేన్ అక్కడ ఆ కెరీతు వాగులో ఉన్న నీళ్లు ఆగిపోయింది. డ్రైనెస్ రావచ్చు. అది నెక్స్ట్ ప్లాట్ఫామ్ లోనికి నిన్ను తీసుకుని వెళ్ళడానికి, నెక్స్ట్ లెవెల్లో ఉన్న ట్రైనింగ్ లోనికి నిన్ను తీసుకుని వెళ్ళడానికి అక్కడ నుంచి ఏలియాను దేవుడు స్పెషల్ ట్రైనింగ్ కొరకు తీసుకుని వెళ్తున్నారు. కారణం ఏలి అక్కడ కంప్లైంట్ చెప్పలేదు. నేను నమ్ముతున్న ఒక విషయం ఉంది. ఏలి అక్కడ లేచి నిలబడి ఎగిరి ఉండవచ్చు. ఏలి ఏం చెప్పి ఉంటారు తెలుసా? నా మాట చెప్పున ఊరిలో ఎక్కడ కూడా నీళ్లు లేకుండా ఆమేన్ వర్షం లేకుండా మంజు లేకుండా చేస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఆమేన్. వాగు ఎండిపోయింది, కాగోళము ఆమేన్ రావటం ఆగింది. దేవుడు చెప్పారు ఇప్పుడు నువ్వు లేచి నీవు సీదోన్ ప్రాంతంలోనికి నీ బయలుదేరి వెళ్ళి అక్కడే సారాఫాత్ అని ఊరిలో చేరాలి. ఆ ఊరిలో నిన్ను పోషించుటకు నేను ఒక విధవరాలకి ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఆమేన్. మనమైతే తిరిగి అడుగుతారు, నన్ను పోషించటానికి విధవరాలకి ఆజ్ఞ ఇచ్చారా? నేను పోయి విధవరాలకి ఇస్తున్న మినిస్ట్రీ చేయాలా? చాలా మందికి ఆ విడో మినిస్ట్రీ ఇప్పుడు కూడా ఉంది. కారణం తెలియదు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను పోషించటానికి ఎవరిని సిద్ధపరుస్తారో మనకు తెలియదు. నీవు అనుకున్నారు నీవు సహాయం ఇస్తేనే విధవరాలకి చేరుతుంది. నోనో, దేవుడు నియమిస్తే విధవరాలు ద్వారా నీవు పోషింపబడతారు. అద్భుత కార్యం చేస్తున్న దేవుడు ఇప్పుడు కూడా ఉన్నారు. స్తోత్రం. ఆయన అక్కడికి వెళ్ళారు, ఆ విధవరాలను చూశారు. ఆ విషయం అని మనకు తెలిసిన, అందుకే నేను జస్ట్ టచ్ చేసి మాత్రం వెళ్తున్నాను. ఆ విధవరాలు దగ్గరే ఆమేన్ ఆయన చేరినటువంటి సమయం ఆ విధవరాలు చెప్తున్న మాట ఆమేన్ అయ్యా నీళ్లు ఇవ్వమని చెప్పగానే ఆమె నీళ్లు కొరకు వెళ్తా ఉంటారు. ఆమె ఎక్కడి నుంచి సంపాదించి పెట్టానో ఆ నీళ్లు నాకు ఇప్పుడు కూడా తెలియదు. దేవునికి స్తోత్రం. ఆమెన్ ఏదో రీతిలో ఎక్కడో ప్రాంతం నుండి ఆమె తీసుకుని వచ్చి సేఫ్ గా పెట్టి రోజుకు లిమిటెడ్ గా ఉన్న వోల్యూములో ఆమె నీళ్లు తీసుకున్నటువంటి ఆ ఒక కాలం. నాకు కొంచెం నీళ్లు కావాలని అడిగితే దైవజనుడని గుర్తెరిగి నీళ్లు పట్టడానికి వెళ్ళినటువంటి ఆమెతో ఏలియా చెప్తున్న మాట, నీవు వెళ్తున్నటువంటి సమయం నా కొరకు ఒక రొట్టెను కూడా కాల్చుకునిరా. ఆమె వెంటనే తిరిగి చెప్పిన మాట, అయ్యా ఆమేన్ నీ జీవము తోడు ఒక విషయం నేను మీకు చెప్తున్నాను. నా ఇంటిలో నాకు నువ్వు కుమారుని కొరకున్న కొంచెం పిండి మాత్రం ఉంది. దానితో రొట్టె చేసి తిన్న తర్వాత ఇక మరణం కొరకు వేచి ఉండటం తప్ప మాకు వేరే ఏది లేదు. కరువున్న కాలం ఏది మా దగ్గర లేదు. హల్లెలూయా. కానీ ఏలియా చెప్పారు, నీవు వెళ్ళి మొదటిగా నా కొరకు తీసుకునిరా. నా కొరకు మొదటిగా తీసుకుని వచ్చిన తర్వాత నిన్ను పోషిస్తున్న ఒక దేవుడు ఉన్నారని, నిన్ను ఆశీర్వదిస్తున్న ఒక దేవుడు ఉన్నారని, దైవజనికి మొదటి భాగం ఇచ్చిన తర్వాత నిన్ను బలపరచిన ఒక దేవుడు ఉన్నారని నీవు గుర్తిస్తారు. ఆమేన్. చెప్పినట్టుగానే ఆమె వెళ్ళి చేశారు. విధేయత ఉన్న వారి కొరకు దేవుడు అద్భుత కార్యం చేస్తానే ఉంటారు. అనుసరణ ఉన్న వారికి అద్భుత కార్యం ఆగదండి, అది జరుగుతూనే ఉండదు. ఆమె వెళ్ళి చేసిన కార్యం ఇది. ఆమె సిద్ధపరిచారు. మొదటిగా ఉన్న తీసుకుని వచ్చి ఏలియాకి ఇచ్చారు. తిరిగి వెళ్ళి చూస్తే ఆ పిండి తక్కువ కాలేదు,
పెరుగుతున్నది. ఆమేన్. భూమి మీద నెక్స్ట్ వర్షం వచ్చే వరకు, నెక్స్ట్ ఆ కరువు మారిపోయి ఆహారం సమృద్ధిగా వచ్చే వరకు ఆమె పాత్రలో ఉన్న పిండి తగ్గిపోవలేదు, నూనె తక్కువ కాలేదు. పోషిస్తున్న ఒక దేవుడు ఉన్నారు. స్తుతించటానికి మనసున్న వారు దేవుని మహిమపరచుకుని ఉండండి. హల్లెలూయా. మిగిలిన రోజు వల్ల ఈ రోజు ఉండకూడదు. నా కొరకు సంథింగ్ స్పెషల్ రాబోతున్నదని గుర్తెరిగి అది స్వీకరించుటకు ప్రిపేర్ యువర్ సెల్ఫ్, గేట్ అప్ యువర్ సెల్ఫ్. సంథింగ్ ఈస్ కమింగ్ అపాన్ యు టుడే. హల్లెలూయా, హల్లెలూయా, yes lord, hallelujah, amen. దిగి వచ్చును గాక దైవిక ఆశీర్వాదం, దైవిక అభిషేకం దిగును గాక. మీరున్న స్థలములోనే ఆమేన్ దేవుడు మిమ్మను లేపును గాక, బలపరచును గాక. ఏది కొదువు లేకుండా సమృద్ధిలోనికి దేవుడు నడిపించును గాక. ఆ ఇంటిలో ఏలియా ఉండను. లోక చరిత్రములు ఎన్నడూ జరగలేని రీతిలో ఆమేన్ ఆమెకి దొరికింది నెక్స్ట్ ఒక ట్రైనింగ్. ఆమేన్. ఏలియా అక్కడ ఉన్నటువంటి సమయం ఆమేన్ అదుగో ఆ ఇంటిలో ఉన్నటువంటి బాలుడు అతడు రోగిగా వ్యాధిగ్రస్తుడై మారాడు. అతడు చనిపోయారు. అతడు చనిపోయినప్పుడు ఆ స్త్రీ వచ్చి ఏడుస్తూ ఏలియాతో చెప్తున్న ఒక మాట ఉన్నది, నా పాపం నాకు జ్ఞాపకం చేసి ఆమె నా కుమారుని చంపుటకు వచ్చిదివా. కొంతమంది కుమారులు చనిపోవటానికి కారణం, కొంతమంది పిల్లలకు కొంచెం శాపము, కొంచెం బాధయు, కొంచెం ఇబ్బందియు, బలహీనత అని కలగటానికి కారణం తల్లిదండ్రులు చేసినటువంటి పాపముని గుర్తిస్తుంటే అది మీకు మంచిది, మరిచిపోవద్దు. ఆమేన్. హల్లెలూయా. మనం పిల్లల మీదకి ఆశీర్వాదమే తీసుకుని రావాలి, కానీ శాపము వేదన తీసుకుని రాకూడదు. ఆమేన్. ఆ విధవరాలకు ఒక విషయం అర్థమైంది. ఆమేన్. సీదోన్ ప్రాంతమే కదా. సీదోన్ ప్రాంతం ఏదని తెలుసా? ఆమేన్. ఆమేన్. ఏలియాను చంపటానికి ఆజ్ఞ ఇచ్చినటువంటి ఆమేన్ ఆహాబ్ యొక్క భార్య అయిన ఇజబేల్ యొక్క తండ్రియే సీదోనికి రాజు ఎద్బాల్. స్తోత్రం. ఆ ప్రాంతంలోనే ఈమె ఉన్నారు, సారఫాతులో ఉన్న విధవరాలు. కానీ ఆమె చెప్పిన మాట, నా పాపం నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, నా కుమారుని మీదకి శిక్ష వచ్చినందున నాకు ఒకటి అర్థమైంది, నాలో ఒక పాపం ఉన్నది, ఆ కుమారుని నాకు ఇవ్వమని చెప్పి ఏలియా కుమారుని తీసుకుని పోయి ఆ కుమారుని మీద పండుకొని ఉండి ఏలియా దేవుని అడిగారు, వెళ్ళిపోయినటువంటి ఇది నీ ఆత్మ దిగి తిరిగి రావాలి. ముమ్మారైన పండుకొని ఉండి ఆమెన్ అడుగుతా ఉండను, ప్రభువా ఆమెన్ నేను వచ్చి నివసించిన ఈ ఇంటిలో ఆమెన్ శాపం రాకూడదు, శాపమును తొలగించి ఆశీర్వాదం రావాలి. తన్ను తాను ఆయన ఆఫర్ చేస్తా ఉండను కుమారుని కొరకు. ఆమెన్. అక్కడ అద్భుతం జరిగింది. నేను చెప్తున్నప్పుడు ఒక విషయం నా వ్యక్తిగత అనుభవం నుండి కూడా నేను మీకు చెప్తాను. స్తోత్రం. కొన్ని సంవత్సరాల క్రితం, కరెక్ట్ గా చెప్తే 2003 సంవత్సరం, ఆమెన్ నేటికి 17 సంవత్సరాల క్రితం, ఆమెన్ ఒక కుమారుని హైదరాబాద్ పట్టణం నుండి వారి తల్లిదండ్రులు నా యొద్దకి తీసుకుని వచ్చారు. ఆమెన్. తీసుకుని వచ్చినప్పుడు తల్లిదండ్రులు చెప్పిన మాటే, ఇతడు ఏ మాట వినరు, ఏది ఆయన మేము చెప్తున్నది వినటానికి అతనికి ఇష్టం లేదు. ఆమెన్. అంతే మాత్రం కాదు, ఇతనికి సినిమాయే జీవితం, చర్యని రీతిలో చదవట్లేదు. మాకైతే ఇద్దరు వద్దు, మీ దగ్గర ఉంచండి, మీకు ఏమి ఇష్టమో చెయ్యండి అని చెప్పి నా దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆమెన్. ఆ బాలుని ఆమెన్ అతడు నా దగ్గర ఉన్నటువంటి సమయం ఆమెన్ ఒక లవబుల్ పర్సన్, బట్ అదే సమయం అనేక మిస్టేక్ చేస్తానే ఉంటారు. తనలో అప్పుడప్పుడు మిస్టేక్, ఏ కార్యం చేసినను మిస్టేక్ జరుగుతుంది. యాంప్లిఫైర్ ఆన్ చేస్తే అది కాలిపోతుంది, వేరే ఏదైనా కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఒక మిస్టేక్ వస్తుంది. ఆమెన్. ఆయనకి ఏమని చెప్తే ఆయన అలా తల ఊపేవారు, అర్థం అవ్వదు. ఆమెన్. అనుకుంటాను నేను ఆయన ట్రైన్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉండను. ఆ ట్రైనింగ్ చేస్తూ వస్తున్నటువంటి రోజులలో ఆమెన్ అప్పుడు మేము బైబిల్ కాలేజ్ కొరకు బైబిల్ క్లాస్ అక్కడ అరేంజ్ చేస్తా ఉండను. ఆ బైబిల్ స్కూల్లో జాయిన్ అయినటువంటి పిల్లల కొరకు ఒక డార్మిటరీ ఏరియా సిద్ధపరిచి ఉంటే ఆమెన్ దేవుడు చిన్న ప్రేరేపణలో నేను కొన్ని రోజులు నేను చేసిన ఒక కార్యం ఉన్నది. ఆ కుమారుడు ఎక్కడ పడుకుని ఉన్నారని నేను పోయి చూసేవాడును. అతను పడుకుంటున్న స్థలం చూసి పైకి చూస్తాను, దాని రూఫ్ ఎక్కడ ఉన్నదని. ఆ రూఫ్ పైకి నేను ఎక్కి ఆమె రూఫ్ మీద డాబా మీద బారుగా ఇలా పడుకొని నేను నా దేవుని అడిగేవాడును, ప్రభువా ఏలియా బాలుని మీద పడుకొని మొరపట్టినప్పుడు చనిపోయినటువంటి బాలునికి జీవం తిరిగి వచ్చింది. ఆ కుమారుని మీద నేను పోయి పడుకుంటానికి సాధ్యం కాదు, కానీ నేను ఒకటి నిన్ను అడుగుతున్నాను, ఆత్మీయ జీవితంలో చనిపోయిన ఈ కుమారుడు లెగవాలి, ఈ కుమారునికి జీవం కలగాలి. ప్రియ దైవజనమా, దేవుని నామ మహిమ కొరకు నేను ధైర్యముగా చెప్పగలుగుతాను, ఆ కుమారుడే గబ్రియల్ ఆంటనీ అని దేవుని చేతులు ఇప్పుడు బలముగా వాడబడుచున్న దేవుని సేవకుడుగా ఉన్నారు. హల్లెలూయా. ఆయన మీద నేను పడుకోలేదు, డాబా మీద ఎక్కి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. ఇప్పుడు దేవుని చేతుల్లో బలముగా వాడబడుతున్న ఒక దైవజనుడుగా దేవుడు ఆయన మార్చారు. హల్లెలూయా. ప్రార్థనకి జవాబిస్తున్న
ఒక దేవుడు ఉన్నారు. ఎందుకు ఈ విషయం మధ్యలో చెప్పేది తెలుసా? ఏలియా మన వంటి సమ స్వభావం కలిగిన వ్యక్తి అయి ఉండును. అతడు ప్రార్థన చెయ్యగా దేవుడు కార్యం చేసినట్టుగా యాకోబు లేఖన గ్రంథములో రాసి పెట్టి ఉంటే ప్రార్థనకి జవాబిస్తున్న ఒక దేవుడు ఉన్నారు. గ్లోరీ బీ టు గాడ్. హల్లెలూయా. ఇదిగో ఏలియా కుమారుని మీద పనుకున్నారు. మూడోసారి పనుకుని లేచేటప్పుడు కుమారుడు కూడా తనతో పాటు లేచారు. ఆ కుమారుని తీసుకుని పోయి విధవరాలకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు ఆమేన్, ఆ విధవరాలు చెప్తున్న ఒక మాట ఉన్నది, నిజముగా నీవు దేవుని సేవకుడనియు నీ నోటిలో ఉన్న మాట అనియు సత్యమనియు నేను ఇప్పుడు ఎరుగుదును. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులను చూసి మిగిలిన వారు చెప్పాలండి, మీ నోటిలో ఉన్న మాట సత్యమని, మీ నోటి నుండి వస్తున్నటువంటి మాటను బట్టి కార్యం జరుగుతున్నదని. ఆమేన్, ఆమేన్. మీరు నిజముగా దేవుని సేవకులని మాకు అర్థమైందని ఇతరులు చెప్పాలి. నీవు సాక్ష్యం ఇవ్వటానికి వీడియో రికార్డింగ్ చూపించని అక్కర్లేదు. అద్భుతం జరిగింది, మిరకిల్ జరిగింది, హీలింగ్ జరిగింది, నీవేది చూపని అక్కర్లేదు. నీకు సాక్ష్యం వస్తది. నీవు దైవజనుడైతే అది నెరవేరుతుంది. హల్లెలూయా. నీ కొరకు అనౌన్స్మెంట్ గా, మౌత్ పీస్ గా అనేకులను దేవుడు లేపుతారు. లెట్ దట్ హ్యాపన్. నన్ను వింటున్న సేవకుల్లో అది నెరవేరును గాక. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ సెషన్ అక్కడి నుంచి ఏలియాతో ఆమేన్ కరువు కాలం కంప్లీట్ అవుతుంది. 3.5 సంవత్సరం అయింది. దేవుడు ఏలియాని పిలిచి చెప్పారు, కమ్ ఆన్ నౌ యు గో అండ్ షో యువర్ సెల్ఫ్ టు ఆహాబ్. నీవే వెళ్ళి నిన్ను ఆహాబుకు కనపరచమని చెప్పారు. ఆమేన్. తెలుగు బైబిల్లో ఆహాబును దర్శించుము అని ఉంది. దర్శించుట కాదు, యు గో అండ్ షో యువర్ సెల్ఫ్. దానికి నేను చెప్తున్న మాట ఇది, నీవు వెళ్ళి నీవెవరవని ఇప్పుడు ఏలియా ఆమేన్ ఆహాబుకు చూపించు. నిన్ను చంపటానికి వేచి ఉన్న ఆహాబు దగ్గర పోయి నిలబడి ఆమేన్, అందరికి ముందు చెప్పారు కదా, నా మాట చెప్పినే కాగా ఆమేన్ ఈ సంవత్సరంలో మంచైన వర్షమైన పడదని చెప్పారు కదా, అదే రీతిలో ఇప్పుడు కూడా నీవు పోయి నిలబడి చెప్పు. హల్లెలూయా. ఎలా చెప్పాలి? ఆహాబు ఆమేన్ ఇశ్రాయేలును కష్టపెట్టువాడుగా నీవున్నారని ముఖం చూసి చెప్పు. హల్లెలూయా. దాని మధ్యలో కొన్ని విషయం ఉన్నది, ఓబేద్యాన్ని కలగటం అని ఉన్నది. దాటి నేను వెళ్తున్నాను. ఐ హావ్ టు కమ్ టు ద పాయింట్. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఏలియా అక్కడ నుంచి వెళ్తున్నారు. ఏలియా వెళ్ళి ఆమేన్ ఆహాబును కలుసుకుంటున్నారు. ఆహాబును చూడగానే ఆహాబు చెప్తున్న మాట ఆమేన్, గుర్రముకు ఆమేన్ ఎక్కడైనా గడ్డి ఉన్నదా అని వెదగి 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 వచ్చినటువంటి, ఎక్కడ దొరకట్లేదు, నీళ్లు లేదు, ఇంకా మనం ఏం చేయాలి అని చెప్పుకొని వచ్చిన ఆహాబుకు ఏలియా కనిపించారు. ఏలియాని చూడగానే ఆహాబు అడుగుతారు, ఇశ్రాయేలును కష్టపట్టు వాడు నీవేనా? ఏలియా అక్కడ చెప్పిన ఒక మాట ఉన్నది, నేను కాదు నీవును నీ తండ్రి ఇండివారు. ఆమె మన లోకల్ లాంగ్వేజ్ లో చెప్తే ఏలియా చెప్పిన మాట ఇది, నేను కాదురా నీవు నీ బాబు అన్నారు. దేవునికి స్తోత్రం. అంటే అంత స్ట్రాంగ్ గా ఉండును ఆ వర్డ్. నేను కాదు అర్థం ఒక రాజు ముఖం వైపు చూసి ధైర్యముగా చెప్పినటువంటి దైవజనుడే. నేను కాదు, నిన్ను బట్టి నీ తండ్రి ఇంటి వారు చేసిన పాపమును బట్టి ఈ శాపం వచ్చింది. వర్షం లేకుండా, ఆహారం లేకుండా, నీళ్లు లేకుండా కరువు రావడానికి ఉన్న కారణం ఇది. మన అనుభవంలో కూడా మనకు తెలుసు, కొందరు ఏలుబడి చేస్తే అన్ని చోట్ల కరువే. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆంధ్రప్రదేశ్ లో నుండి వచ్చినటువంటి వారికి ఇది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మీకు తెలుసు, కొందరు ఏలితే ఇంకా వర్షమే రాదు, మేఘం కూడా ఆ ఏరియా నుండి పారిపోతుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఒక విషయం కూడా చెప్తాను. చెన్నైలో ఆమేన్ జయలలితమ్మ ఏలుచున్నటువంటి సమయం ఆమేన్ ఆమె చెప్పారు, వర్షం లేదా, వర్షం లేకపోతే మనం ఒక కార్యం చేస్తాం, వర్షపాత మేఘములు రాగానే దాన్ని ఎక్స్ప్లోర్ చేసి వర్షములు తీసుకొని వస్తామని ఆమె అదన్ని ప్లాన్ చేసి హెలికాప్టర్స్ అని సిద్ధం చేశారు. అందులో మేఘం కొరకు చూసారు, మేఘమే ఏరియా నుండి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. మేఘం రాకుండా ఎక్కడి నుంచి వర్షం తీసుకొని రావాలి? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. ఇప్పుడు ఏలియాతో చెప్పారు. ఆమెన్. అప్పుడు ఏలియా ఆహాబుతో చెప్పినటువంటి మాట, ఆహాబు ఇప్పుడు నేను చెప్తాను, నీవు చెయ్యి. ఆమేన్. కమాండర్ ఇన్ చీఫ్ ఇప్పుడు నేనే. ఇప్పుడు నీవు చెప్తున్న రీతిలో నేను చేయటం కాదు. నీవు రాజుగా ఉండవచ్చు అధికార స్థానములో, కానీ నేను చెప్తున్నది నీవు చెయ్యి. నీవు ఏం చేయాలి? నీ వెళ్ళి కర్మేల్ పర్వతం మీదకి ఆమేన్ బయలు ప్రవక్తలను, అషేరా ప్రవక్తలను అందరినీ తీసుకునిరా. యెహోవా సేవకుడై నేను ఒక్కరే ఉన్నాను, నేను అక్కడికి వస్తాను. ఇశ్రాయేల్ ప్రజలను మొత్తం తీసుకునిరా. అక్కడే యెహోవాయా దేవుడు లేదా బయలా దేవుడు అని నిరూపింపబడినట్లుగా మనం ఒక కార్యం చేద్దాం. హల్లెలూయా. ఆ విషయం మీకు తెలిసినటువంటి విషయమే. ఆయన కట్అవుట్ చేసి నేను చెప్తున్నాను. అక్కడికి వచ్చారు, బయల ప్రవక్తలందరూ చేరి వచ్చారు. వారితో చెప్పారు, మీరు ఒక ఎద్దును సెలెక్ట్ చేసుకొని బలిపీఠమును కట్టి ఆ ఎద్దును తునకలుగా చేసి దాని మీద పెట్టు. అగ్నితో ఏ దేవుడు జవాబిస్తారో ఆయన ఏ దేవుడు అని చెప్పారు. బయలు దేవతలు చేరి వచ్చారు. వారందరూ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఆమేన్. నీకు తెలుసు కదా, డొగుడు 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 డొగుడు. ఆమేన్. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు
వారు ఎగురుతా ఉండను, ఆడుతా ఉండను, పాడుతా ఉండను, వారి వలన సాధ్యమయ్యే రీతిలో అన్ని చేస్తా ఉండను. చివరికి వారిని వారే కొట్టుకోవటం మొదలు పెట్టారు, వారిని వారే హింసించటం మొదలు పెట్టారు. అప్పుడు ఏలియా చెప్పారు, అతను నిద్రపోతుండొచ్చు, లేపు, లేదా ఎక్కడైనా ప్రయాణం పోయి ఉండొచ్చు, పిలు. ఆమేన్. ప్రయాణం వెళ్తున్నట్టు, ఊరు వెళ్తున్నటువంటి దేవుడు, ఎవరికైనా మోసుకొని పోతే అక్కడికి వెళ్ళిపోతున్న దేవుడు కాదు మన దేవుడు. మనమున్న చోటలో మన యుద్ధకి దిగి వస్తున్న మన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనయే దేవుడు. ఆమేన్. నీవు పోయి తలుపు తీసి దర్శనం దొరికిందని చెప్తున్నది కాదండి దేవుడు. ఆమేన్. నీకు దర్శనం ఇస్తున్న సజీవుడైన దేవుడు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఏలియా ఆమేన్ మధ్యాహ్నం వరకు ట్రై చేశారు. మధ్యాహ్నం దాటినప్పుడు కూడా వీరి వలన సాధ్యం కాలేదు. ఆమేన్. వారు ఫెయిల్ అయి అలసిపోయి పడిపోయినటువంటి సమయం. ఇశ్రాయేల్ గోత్రం ఒక ఆమేన్ 12 గోత్రం లెక్క చెప్పున 12 రాయి సిద్ధపరిచి, దాని మీద బలిపీఠం ఒకటి కట్టించి, దాని మీద కట్టలన్నీ పరిచి రెడీ చేసి, ఎద్దును తుణకలుగా చేసి రెడీ చేసి దాని మీద పెట్టి, దాని చుట్టూ కందగము సిద్ధపరిచి, ఆమేన్, నీళ్లు పోయమని చెప్పారు. ఆమేన్. దాని మీద ఒకసారి 2 సారి నిధిలో నీళ్లు పోస్తా ఉండను. కందగము ఆ బలిపీఠం మొత్తం నీళ్లతో నింపబడి ఉండను. ఆమేన్. సాధారణంగా అగ్ని వస్తే ఆర్పటానికి నీళ్లు వాడతారు. ఇక్కడ ముందుగానే నీళ్ళతో అన్నిటినీ ఆమేన్ వాట్ యు కాల్ హి డ్రెంచ్డ్ ఎవ్రీథింగ్ విత్ వాటర్. అన్ని నీటిలో మునిగిపోయిన ఇదిలో ఉండిన తర్వాత ఏలి ఆకాశం వైపు చూశారు. ఐ వాంట్ యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ 1 by 1. అన్ని ఏరియాలోనూ అద్భుతకరమైనటువంటి సందేశంలో దాగి ఉన్నది. నేను స్కిప్ చేసి ఈ రోజు వెళ్తున్నాను. ఈ రోజు ఒక హడ్డిల్స్ వలనే సందేశం. దేవునికి స్తోత్రం. కారణం, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం సరిపోదని మాత్రం కాకుండా, నేను ఇప్పుడు ఇది అలా ప్రయత్నించట్లేదు, వేరొక ఏరియాలోనికి మనం తీసుకుని వెళ్తున్నాం. బికాస్ దట్ ఈస్ సంథింగ్ వండర్ఫుల్ విచ్ ఈస్ కనెక్టెడ్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. కానీ అక్కడికి చేరడానికి నేను వెంటనే తీసుకుని వెళ్తున్నాను. ఏలియా చేసినటువంటి కార్యం, అక్కడ అన్ని సిద్ధపరిచిన తర్వాత ఆయన దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేశారు. ప్రభువా, నీవే దేవుడవని నీ ఆలోచన చెప్పునని నేను ఈ కార్యమును నీవు చేస్తున్నారని అందరు ఎరిగినట్లుగా ఇప్పుడు కార్యం చెయ్యుము అని అడిగారు. తన నోటిలో ఉన్న మాట అలా వస్తున్నప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ కట్టెలు, మాంసము, కందగము, ఆ ఏరియా మొత్తం కాలి పూర్తిగా దేవుడు భక్షించినట్టుగా అది భస్మమైపోయింది. అందరూ వంగి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని చెప్పి దేవుని మహిమపరుస్తా ఉన్నారు. హల్లెలూయా. దేవుని మహిమపరిచిన తర్వాత ఆమేన్ ఏలియా చెప్పారు, మహిమపరచటం మంచిదే, కానీ డ్యూటీ కంప్లీట్ అవ్వలేదు. ఒక డ్యూటీ కూడా ఉంది. ఈ ఏరియాలో బయలు ప్రవక్తలుగా ఉండకూడదు, అషేరా ప్రవక్తలుగా ఉండకూడదు. వారు కంటిన్యూ అవ్వటానికి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. వెంటనే వారు చేసినటువంటి కార్యమే అన్ని రెడీ చేశారు. ఆమేన్. వారు ఎవరు తప్పిపోకుండా వారందరినీ ఆ పర్వతం మీద హతం చేశారు. ఒక్క వైపున అగ్ని దిగి అన్ని కాలిపోయిన తర్వాత, ఒక్క వైపున ఆమేన్ ఇక మీదట అన్ని అగ్ని ఇక్కడ ఉండకూడదని, అన్ని ఆరాధన ఇక్కడ ఉండకూడదని వాటిని కూడా తొడచివేసి సిద్ధపరిచారు, శుద్ధీకరించారు. ఆమేన్. ఆ తర్వాత పర్వతం మీదకి ఎక్కిపోయి ఆయన అక్కడ ఉండి ప్రార్థన చేస్తా ఉండను. చెయ్యంత మేఘం ఒకటి ఆకాశం నుండి పైకి వచ్చింది. శిష్యుడు పోయి చూసి వచ్చి చెప్తున్న మాట, 7 సారి వెళ్ళి చూశారు, ఏమీ లేదు అన్నారు. తర్వాత చెప్పారు, ఇదిగో చెయ్యంత మేఘం అలా పైకి వస్తుంది కనిపిస్తున్నది, వెళ్ళి ఆహాబుకు చెప్పుము, ఇదిగో జడివాన రాబోతున్నది అన్నారు. ఆహాబు రథం మీద ఎక్కి వెళ్ళిపోతుంటే, హల్లెలూయా, అక్కడి ఇజ్రాయేల్ గుమ్మం వరకు ఏలియా రథముకు ముందుగానే పరిగెత్తి వెళ్ళిపోయారు. ఇది 18వ అధ్యాయం. ఇప్పుడు మనం 19వ అధ్యాయంలోనికి ఒక్కసారి స్ట్రైట్ వెంటనే అవుతున్నాను. ఆమేన్. సందేశంలో ఒక వాక్య భాగం 19వ వచనం 19వ అధ్యాయం 9వ వచనం మనం ఒకసారి చదువుతాం. 19వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. రీడ్ ఇట్. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవు ఏమి చెయ్యుచున్నావని అతని అడగగా. హల్లెలూయా. ఏలియా ఒక గుహలో చేరి ఉండను. ఎలైజా, వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? నీవు ఇక్కడ ఏమి చెయ్యుచున్నారు అని ఏలియాను అడిగాను. శ్రద్ధగా వింటా ఉండండి. ఇక్కడ కార్యక్రమం అన్ని చేసిన తర్వాత 19వ అధ్యాయంలోనికి మనం వస్తున్నప్పుడు
అక్కడ స్టార్టింగ్ ఇలా రాయబడి ఉన్నది. And I have told Jezebel and Elijah that all that Elijah had done, and withal how he had slain all the prophets with the sword. And Jezebel sent a messenger unto Elijah, saying, So let the gods do to me, and more also, if I make not thy life as the life of one of them by tomorrow about this time. రేపు ఇదే సమయమాయేటప్పుడు నీవు నా ప్రవక్తలకి, బయలు ప్రవక్తలకి నీవేం చేసానో అదే రీతిలో నీవు కూడా ఆగపోతే, అదే రీతిలో నిన్ను కూడా నేను మార్చకపోతే అప్పుడు చూడు అని చెప్పి ఒక వర్తమానం పంపిస్తే వెంటనే అప్పుడు వరకు రోషం కలిగి నిలబడిన ఏలియాకి ఒక చిన్న భయం కలిగింది. మనుషులకి ఉన్న ఒక గుణ లక్షణం లేదా ఒక బలహీనత, అది ఏ భయం. కొన్ని సమయం భయం మంచిదే, స్తోత్రం, కానీ ఎల్లప్పుడూ భయం మంచిది కాదు. కొన్ని సమయం భయం మంచిదని ఎందుకు చెప్పానంటే, యెహోవా ఎదుట భయం కలిగి ఉండటం మంచిది, దైవిక కార్యక్రమం ఎదుట కొంచెం భయం కలిగి ఉండటం మంచిది. యెహోవా కొరకు, దేవుని కొరకు కార్యములు చేసినప్పుడు భయభక్తి గౌరవంతో చేయుట మంచిదే. కానీ సాతాని విషయంలో భయం అసలు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. మనుషులకు ఉన్న ప్రాబ్లం ఏమిటంటే, సాతాని దగ్గరే వారు భయపడతారు. ఇంటి తలపు ముందు ఏదో కాకి తీసుకుని వచ్చి ఒక నిమ్మకాయ పడి ఉంటే చాలు, ఏసు రక్తం చేయం, ఏసు రక్తం చేయం అంటారు. ఆమె కారణం అది చూడగానే ఎవరో మందరవాదం చేసి నిమ్మకాయ పడేసారు అని అనుకుంటారు. లేదా పొరపాటున కారపొడి ఎక్కడ నుండి అయినా వచ్చి పడితే ఎవరో ఏదో చేసారంటారు. స్తోత్రం. అది హోలీ కాలం వస్తే HOLI కాదు, అది వాళ్ళకి తెలియదు. దేవునికి స్తోత్రం. HOLI. ఈ కాలం వస్తే వివిధమైనటువంటి రంగులు అందరు ఇంట్లోనికి తీసుకొస్తారు, మనం కాదు, మిగిలిన వాళ్ళు. అందుచేత దానిలో ఏదైనా ఒక రంగు వచ్చి తెలియకుండా మన ఇంటి ముందు వచ్చి పడితే చాలు, అనేక మంది క్రైస్తవులకు ఉన్నటువంటి ప్రాబ్లమే వెంటనే భయం ఎంటర్ అవుతుంది. ఆ భయం ఎంటర్ అవుతున్న వారికి నాకు ఒక జవాబు ఉంది. దేవుని యందు భయం అంటే ఈ భయం నీకు రాదు. దేవుని యందు భయం ఉన్న వారికి వేరే ఏది భయం కాదు. దేవుని యందు భయం మీకు లేదా, మిగిలిన అన్ని నీకు భయమే. ఆమేన్. దేవుని యందు భయం ఉన్న వ్యక్తికి కరోనా భయం ఉండదు. స్తోత్రం. ఆమేన్. కరోనా స్తోత్రం. దేవుని యందు భయం లేని వారికి కరోనా అంటే వాళ్ళకి దే స్టార్ట్ రోనా, వాళ్ళు ఏడుపు స్టార్ట్ చేస్తారు. ఇట్ ఈస్ ట్రూ. నేను చెప్పినది నాకేం భయం లేదని చెప్పి ఏ మాస్క్ లేకుండా, ఏ ప్రికాషన్స్ లేకుండా, ఏమి చూడకుండా ఇష్టానుసారంగా తిరగమని అర్థంలో కాదు నేను చెప్పినది. భయపడవద్దు. వన్ మోర్ థింగ్, భయపడితే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఆమేన్. ప్రేమిస్తే ఇమ్యూనిటీ పెరుగుతుంది. యు నో దట్. ఆమేన్. ప్రేమలో నీలో ఆమేన్ వస్తున్నటువంటి ఒక స్పెషల్ హార్మోన్ ను బట్టి ఆటోమేటిక్లీ ఇమ్యూనిటీ పవర్ నీలో పెరుగుతుంది. సో బీ ఫిల్డ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్, లవ్ ఈచ్ అదర్. ఆమేన్. నథింగ్ ఎల్స్. ఇందులో కరోనా అని విన్నారా? ఎక్కువ ప్రేమించు. స్తోత్రం. కరోనా అంటేనే పారిపోతున్నారా? ఆమేన్. స్తోత్రం. అలా కాదు, ఎక్కువ ప్రేమించు. ఆమేన్. ఈ కాలంలో ఎవరైనా ఎక్కడికైనా వస్తున్నానంటే, ఏ ఏరియా అండి మీది? అవునా, మేము ఊర్లో లేదండి, మేము వేరే ఏరియాకి వెళ్తున్నాం, ఇలా చెప్తున్నటువంటి జవాబు చెప్తున్నటువంటి కాలమే భయం. ఓకే, let me come back. So just want to ease the situation. I want you to be attentive. భయం అనేది ఉంటే మనిషికి భయపడుతున్న, సాతానికి భయపడుతున్న వారు దేవునికి భయపడకుండా దేవుడు చూడట్లేదని అనుకుని అనేక కార్యములు చేస్తుంటారు. హల్లెలూయా. అగ్ని జ్వాల గల నేత్రములు గలవాడు, ఆయన దృష్టికి మరుగైనది ఏదీ లేదు. నీ హృదయ లోపల ఉన్న తలంపులన్నీ ఎరిగిన దేవుడు. మర్చిపోవద్దు, న్యాయ తీర్పు అనే అంశంలో ఆయన ఏ పుస్తకములు, ఏ ఫైల్ సిద్ధపరుస్తున్నారో మీకు తెలుసు కదా. మాటల ఫైల్, క్రియల ఫైల్, రహస్యముల ఫైల్, తలంపుల ఫైల్, ఇవన్నీ ఆయనకి తెలుసు గనుక దేవుని ఎదుట భయభక్తి కలిగి ఉంటే చాలు, వేరే దేనికి మనం భయపడనక్కర్లేదు. హల్లెలూయా. కానీ ఇక్కడ ఒక భయం వచ్చింది. ఈ భయం, ఈ జెజబెల్ నన్ను చంపుతారేమో, ఇక నా పరిచర్య యొక్క కంటిన్యూషన్ ఏంటి,
ఇప్పుడు ఇక్కడ కార్యం జరిగితే హూ విల్ కంటిన్యూ? ఇది ఏలియా కలిగిన భయం. కానీ ఏలియా అనుకున్నారు, నా వలె నాలాగే ఇక భూమి మీద ఎవరు లేరు, నేను ఒక్కరే ఉన్నాను అని బాధతో ఈయన ఉన్నటువంటి సమయం ఈయన ఒక తీర్మానం తీసుకున్నారు. చదవండి 4వ వచనం 3-4. I'm reading it in English. And when he saw that, he arose and went for his life and came to Beersheba, which belongeth to Judah, and left his servant there. But he himself went a day's journey into a wilderness and came and sat down under a juniper tree. And he requested for himself that he might die, and said, It is enough, O Lord, and take away my life, for I am not better than my fathers. నా పితరుల కంటే నేను గొప్పవాడను కాదు, నా ప్రాణమును నీ తీసుకో ప్రభువా, నా ఆత్మను నీవు తీసుకో, ఇక చాలు, చేసినది చాలు. అనేకలు ఇలాగన కాంప్రమైజింగ్ లోనికి వస్తారు. నేను చేసాను ప్రభువా, అనేక కార్యం చేశాను, నీ కొరకు పరిగెత్తాను, ఇక చాలులే, ఇక నా వల్ల కాదు. ఆమేన్. ఆ సిచ్యువేషన్ లోనికి వస్తున్న వారితో ప్రభు చెప్తున్న మాట, యు హ్యావ్ ఎ లాంగ్ వే టు గో. హల్లెలూయా. నేను మీకు చెప్తున్నాను, 2003వ సంవత్సరం నీకు ఒక దీర్ఘ దూర ప్రయాణం ఉందని ప్రభు చెప్పారు. 2004వ సంవత్సరం జనవరి నెలలో జరిగినటువంటి మీటింగ్ లో నిజముగానే నాకు వ్యతిరేకంగా ప్లాన్ చేసినటువంటి ఒక దేవుని సేవకుని ఏ చెయ్యి దేవుడు నాకు చూపించారో అదే చెయ్యి బైక్ యాక్సిడెంట్ అయి ప్లాస్టర్ వేసుకుని వచ్చి ప్రభు చెప్పారు, ఇది ఆ చెయ్యి అన్నారు. అప్పుడు నాకు అర్థం కాలేదు. మీటింగ్ ముగించి వెరీ నెక్స్ట్ డే ఆయన ఎవరో నాకు అర్థమైంది. అని ఆయన ఛాలెంజ్ చేసినటువంటి, నన్ను ఆయన వార్నింగ్ ఇచ్చి చెప్పినటువంటి మాటలు ఇప్పుడు కూడా నాకు గుర్తున్నది. ఆమేన్. హీ యాక్చువల్లీ థ్రెటన్డ్ మీ. ప్రత్యేకమైన రీతిలో ఆయన థ్రెటన్ చేశాడు. ఆయన కూడా దేవుని సేవకుడే. స్తోత్రం. ఏదైనాను అదన్నీ ఆ తర్వాత ఆగిపోయింది. నేను కంటిన్యూ చేస్తా ఉండను. ఒకసారి ఆ తర్వాత ఒరిస్సాకి వెళ్ళాను మీటింగ్ కొరకు. ఒరిస్సాకి మీటింగ్ అంటే మేమే 14 మంది పాస్టర్స్ ఒరిస్సాలో అరేంజ్ చేసి ఉండను. వారి చేత పరిచర్య జరుగుతున్నప్పుడు ఒకరోజు ఒరిస్సా వెళ్ళినటువంటి సమయం, పాస్టర్స్ లో 2 వ్యక్తులు చేసినటువంటి పరిచర్య కరెక్ట్ కాదని మాకు అనిపించడం కాదు, తెలిసినందున. కారణం, మిగిలిన వారు స్పాన్సర్స్ గాని ఎవరైనా అక్కడికి వెళ్తే వారు హోటల్స్ లో పోయి స్టే చేస్తారు. వారు సిటీలో హోటల్ స్టే చేస్తారు. వారు అరేంజ్ చేసిన చోటకి వెళ్తారు, చూస్తారు, రిపోర్ట్ తీసుకొస్తారు. నేను అలా రిపోర్ట్ తీసుకుని వస్తున్న వారిని కాదు గనుక వారు స్టే చేస్తున్న ఇంటిలో వారితో పాటు గుహలాగా ఉన్న, మీరు నమ్ముతారా, కిటికీ లేని ఇల్లు, జస్ట్ గుహలాగానే ఉన్న చిన్న ఇంటి లోపల నేను పోయి స్టే చేశాను. వారితో పాటు స్టే చేసినప్పుడు నాకు అర్థమైంది, వీరు ఇక్కడ చూపిస్తున్నటువంటి కొన్ని కార్యములు నిజం కాదు. కారణం, లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని, వారి బంధువులైన వారందరినీ కూర్చోబెట్టి ఫోటో తీసి వీరందరూ మా సంఘ సభ్యులను చెప్పుకొని పంపిస్తున్నారు. నిజముగా వారు పరిచర్య చేయట్లేదు. ఒక్క పరిచర్యకి మాత్రం కాకుండా అనేక పరిచర్యకి ఇదే రీతిలో వారు ఫొటోస్ పంపించి మేము పరిచర్య చేస్తున్నానండి, సపోర్ట్ చేయండి అని చెప్పి ఒక 5వ 6వ సంవత్సరం నుండి సపోర్ట్ తీసుకుంటున్నారని నేను గ్రహించినందున నేను ఒక తీర్మానం తీసుకున్నాను. 2 సేవకులు అని చెప్పబడుతున్నటువంటి వారికి నేను చెప్పాను, వీ కెనాట్ సపోర్ట్ యూ ఎనీమోర్. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక సేవకుడు చేసినటువంటి కార్యం ఏం తెలుసా, నేను ఆ ఏరియా నుండి మారి వచ్చి నేను వేరొక హోటల్లో ఒక రూమ్ లో వచ్చి స్టే చేశాను. ఆ హోటల్ రూమ్ నుండి కొన్ని వస్తువులు కొనడానికి నేను బయటకు వెళ్ళి ఉంటే కొంతమంది వ్యక్తుల్ని తీసుకుని ఆయుధములు పట్టుకుని వచ్చారని నేను అనుకుంటున్నాను. ఐ డు నాట్ నో. వారి వచ్చి ఆ రూమ్ లోనికి వచ్చి అడిగారు. అప్పుడు నాతో పాటు వచ్చిన యేసురత్నం అని గుంటూరు నుండి వచ్చిన ఒక పాస్టర్ గారు ఆ రూమ్ లో ఉండను. వచ్చి అడిగారు, ఎక్కడాయనా? ఇక్కడ ఊరు నుండి మేము తిరిగి అదన్ని పంపము అని చెప్పుకొని వచ్చారంట. వారు వచ్చి రూమ్ లో అన్ని ఇదన్నీ చేసి వెళ్ళిపోయారని నేను వినగానే నాకు ఒక స్పెషల్ స్పిరిట్ ఉంది. అందుకొరకు నేను ఒక పని చేశాను. అవునా, అలా వచ్చారా, లేదా మనం వారి విలేజ్కే వెళ్దామని చెప్పి నేను ఆ విలేజ్కి వెళ్ళాను. స్తోత్రం. నేను ఆ విలేజ్కి వెళ్ళేటప్పుడు ఆయన పేరు చెప్పాలా వద్దు, సేనాపతి, సర్నేమ్ మాత్రం చెప్తాను. అనేక సేనాపతి ఆ ఏరియాలో ఉంది. దేవునికి స్తోత్రం. దానికి ముందు ఒక పేరు ఉంది, నేను అక్కడికి వెళ్ళి నేను ఆయన అడిగాను, వెదకి వచ్చారు కదా ఏంటంటే అని చెప్పి, నేను చంపుతాను, ఐ కిల్ యూ, నేను ఇక్కడ నిన్ను పంపను, మాకు సపోర్ట్ ఇవ్వకుండా నేను పంపను అని చెప్పి, ఈయన నాకన్నా హైట్ కొంచెం తక్కువ ఉన్నటువంటి వ్యక్తి. ఇద్దరు ఏం చేశారంటే ఒక పెద్ద రాయి పట్టుకుని అలా లేపారు, నీ మీద ఎక్కి పడవేస్తని చెప్పి. నాకన్నా హైట్ తక్కువ ఉంది గనక పక్కన ఉన్న చిన్న ఒక బండ మీద ఎక్కి నిలబడి రాయి పైకి లేపారు. నేను ఇలా నిలబడ్డా. కమాన్. కానీ నేను ఎప్పుడో రెడీ, నేను ఎప్పటి నుంచో రెడీగా ఉన్నాను. కమాన్. ఆ
ఎత్తి పట్టుకున్న రాయి కిందకి రాలా, అది అక్కడ అలా నిలబడ్డారు. కొన్ని సెకండ్స్ తర్వాత కొంచెం దూరం నుండి ఒకరు ఒరియా భాషలో, ఎంత ధైర్యం నీకు, ఒక సేవకుని మీదకి రాయి అలా పడవేస్తారా, కింద పడాయి అని చెప్పుకుని అరుస్తున్నటువంటి ఒక సౌండ్ నేను విన్నాను. ఆ తర్వాత ఆ సహోదరుడు నా వైపు చూసి మలయాళంలో చెప్పారు, సార్ మీరు ఇటు వచ్చేసేయండి, నేను మలయాళిని అని చెప్పి నాతో మాట్లాడారు. నేను అక్కడికి వెళ్తే ఆయన చెప్పినటువంటి మాటే, సార్ దయచేసి ఇటువంటి వాళ్ళకి ఏం సహాయం చేయొద్దు. సేవకులను అనుకుని నేనే వారికి కొంచెం స్థలం ఇచ్చాను స్టే చేయడానికి, కానీ ఆమె నేను కేరళ నుండి వచ్చి ఇక్కడ నేను వేరొక వర్క్ కొరకు వచ్చాను, సేవకులే కాదా అని అనుకుని క్రైస్తవుడని కొంచెం స్థలం ఇచ్చాను, పొట్ట కొరకు పని చేస్తున్నాను సార్, అది కాకుండా వారి నిజముగా పని చేస్తున్న వారు కాదని చెప్పారు. అప్పుడు నుండి ఆ ఏరియాలో ఉన్న మినిస్ట్రీ నేను విడిచిపెట్టాను, నమ్మకమైన వారు కావాలి అని. ఎందుకు ఈ విషయం చెప్పానో తెలుసా? హతసాక్షిగా ఉండడానికి దేవుడు పిలిచారు, నేను సిద్ధంగానే ఉండను, బట్ సమయం వచ్చే వరకు నీ మీద చేతులెత్తటానికి ఎవరికి అనుమతి ఇవ్వని ఒక దేవుడు ఉన్నారు. హల్లెలూయా. నీకు దీర్ఘ దూర ప్రయాణం ఉన్నదని ప్రభు చెప్తే దేవుడు నడిపిస్తారు. తర్వాత అనేక సారి కొందరు రెడీ అయ్యారు, సిద్ధమయ్యారు. ఆమేన్. చివరికి ఒక 2 సంవత్సరాల క్రితం మేము ఛత్తీస్గఢ్ వెళ్ళడానికి రెడీ అవుతున్నటువంటి సమయం, ఛత్తీస్గఢ్ లో రుద్రారం అని ప్రాంతంలో ఉన్నటువంటి వారు, అంతకుముందు మేము అక్కడ వెళ్ళి పరిచయం చేసి ఉన్నాం. విజయ్ కుమార్ అనే దైవజనుడు ఆమెన్ అసోసియేట్ గా అక్కడ ఉన్నారు. దేవుని కృపలో ఆమెన్ ఆయనను బలపరచాలని ఇగును వెళ్ళి మేము కార్యములు చేయాలని మేము ఆశిస్తున్నాము కూడా. సో రెండోసారి అక్కడికి వెళ్ళడానికి మేము సిద్ధం అవుతున్నప్పుడు ఊర్లో ఉన్న వారందరూ కలిసి విజయ్ కుమార్ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి చెప్పారు, ఆయన ఇక్కడికి వస్తే ఆయనను చంపుతాను, నిన్ను చంపుతాను. ఈయన వెళ్ళి అక్కడ ఉన్న లోకల్ పాస్టర్స్ అందరిని అడిగారు, మేము ఏం చేయాలి? అప్పుడు వచ్చారు, సార్తో రావద్దని చెప్పు, ఇప్పుడు వస్తే వీరు చంపుతానంటున్నారు. మేము కరెక్ట్ గా రెడీ అయ్యాం. నాతో పాటు ఉన్నటువంటి ఒక సహోదరునికి క్లియర్ అయినటువంటి రీతిలో ఒక దర్శనం వచ్చింది. ఆమేన్. నేను ఒక కారులో కూర్చుని ఉన్నారంట, కారు వెనకాల ఒకరు ఎంటర్ అయ్యారు, ఆమేన్, తల కట్ చేసారు అని చెప్పి అది దర్శనం చూశారు. ఏదైనా నేను చెప్పాను, ఓకే అయితే రెడీ అవుదాం. నేను నా టీంలో ఉన్న వారితో చెప్పాను, ఆమేన్, రెడీగా వెళ్తున్నాను, ఆమేన్, నేను నా కొరకు కావాలంటే ఒక పెట్టి కూడా పట్టుకుని వెళ్ళాలని అనుకున్నాను. కారణం వాళ్ళకి ఇబ్బంది కాకూడదు కదా, కట్ చేసిన తర్వాత పెట్టెలో పెట్టి రిటర్న్ పంపించడానికి. ఆమేన్. అప్పుడు నాతో పాటు వస్తున్న ప్యాడ్ ప్లే చేస్తున్న పాల్ ఉన్నారు. పాల్ నాతో చెప్పారు, అయితే నాకు కూడా ఒక పెట్టి కావాలి అన్నారు. నేను పాల్కి చెప్పాను, పాల్ అవసరం లేదు, నీకు పెట్టి అక్కడ ఉండదు, ఒక సంచి చాలు, వారి ముక్కలుగా చేసే సంచిలో ప్యాక్ చేసుకోవచ్చు కదా అని. నేను చెప్తున్నప్పుడు మీకు జోక్ లాగా అనిపిస్తుంది, నేను కూడా జోక్ లాగిన విషయం అని చెప్తాను. కారణం ఇది భయం వస్తున్నది కాదు. కారణం ఏం చెప్పమంటావా? 2007 సంవత్సరంలో మేము హుప్పుగూడ అనే స్థలంలో, హైదరాబాద్ లో హుప్పుగూడ అనే స్థలంలో రైల్వే స్టేషన్ దగ్గరే స్వీటీ మోడల్ స్కూల్ అనే స్కూల్లో మీటింగ్ అరేంజ్ చేశాం. ఆ మీటింగ్ లో మేము ఒక 20 మంది 22 మంది మాత్రమే ఉన్నాం. కానీ 25 కంటే ఎక్కువ మంది వ్యక్తులు మీటింగ్ క్లోజ్ చేయగానే పరిగెత్తి వచ్చి స్టేజ్ పడవేసి, టేబుల్ నెట్టి వేసి, టెంట్ ని పడగొట్టి, ఇక్కడ ఏం మీటింగ్ జరిపించడానికి వీలు లేదు, ఆమేన్, నిన్ను మేము ముక్కలుగా నరికి వేస్తా అని చెప్పారు. నన్ను కొట్టలేదు, కానీ వారు ఛాలెంజ్ చేశారు. నా బైబిల్ ఒకటి కింద పడింది తప్ప నాకు వేరే దుఃఖమేం కలగలేదు. అప్పుడు నేను ఇలాగనే నిలబడ్డాను. కమాన్, స్తోత్రం. కారణం నా జీవితం ఒక్కప్పుడు ఎలా ఉండదు నాకు తెలుసు, ఆమేన్. అందుకే నేనే కావాలని అలా నిలబడుతున్నాను. స్తోత్రం. నేను అలా నిలబడ్డాను, కమాన్ అన్నాను. నేను ఈ అనుభవములు ఎందుకు చెప్తున్నానంటే, మీ వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని అనుభవములు వచ్చేటప్పుడు మీరు తెలుసుకోవడానికి చెప్తున్నాను. నేను ఆ వ్యక్తి చెప్పాను, కమాన్ నువ్వు చెయ్యండి అన్నారు. వారు ఏదో చెప్తా ఉండను, తెలుగులో చెప్పారు, హిందీలో చెప్పారు, డిక్షనరీలో లేని అనేక పదములు వారు వాడారు. ఆ తర్వాత వారన్ని ఛాలెంజ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత ఉప్పుగూడ రైల్వే స్టేషన్ లో నేను నిలబడి ఉన్నప్పుడు నాతో పాటు ఉన్న గబ్రియల్ రాజా ఒక పోస్టర్ నాకు చూపించారు. నాకు చూపించి నన్ను అడిగారు, అంకిల్ ఈ పోస్టర్ లో ఉన్నది ఎవరైనా మీకు గుర్తుందా అని అడిగారు. నేను చెప్పి నాకు గుర్తు లేదు. ఆ రోజు స్టేజ్ లో వచ్చి మిమ్మల్ని ఛాలెంజ్ చేశారు కదా, అదని గురించి పోస్టర్ కనపడుట లేదు. నేనేం చేయలేదు, కానీ అదరే పారిపోయారు. కొంచెం కాలం తర్వాత వేరొక్క ఇది కనిపించింది, ఆమేన్, ఏమంటారు, శ్రద్ధాంజలియా 40th డే, ఆమేన్, అదరు లేరంట, చనిపోయారు. మనం ఏం చేయలేదు, దేవుడు కార్యం చేశారు. నేను ఎందుకు తెలుసా అలా నిలబడ్డాను? దైవిక ఉద్దేశం అయితే ఓకే, వాళ్ళు ముక్కలుగా చేయవచ్చు. దైవిక ఉద్దేశం కాదా, ముక్కలుగా చేసిన ముక్కలను మొత్తం తిరిగి కలిపి లేపుతున్న ఒక దేవుడు ఉన్నారు. హల్లెలూయా. నీ సమయం వచ్చే వరకు ఎవరు నీకు వ్యతిరేకంగా ఏ కార్యం చేయడానికి లేదు. కానీ నీవు చేయవలసింది మిషన్ ఉంది, నీ కంప్లీట్ చేయవలసి ఉన్నది. ఏలియాతో ఆమేన్ ఆయన ఆ చెట్టు దగ్గరే, ఏ చెట్టు, బదరి చెట్టు,
బెదరి చెట్టు నీడలో వచ్చి అతను పనుకొని ఉన్నారు. అతను అక్కడ వచ్చి పనుకొని ఉన్నప్పుడు ఆ వాక్య భాగం చదువుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఇఫ్ సమ్మన్ కెన్ రీడ్, యా కమ్ ఆన్ మా రీడ్. 5వ వచనం. And as he lay and slept under a juniper tree, behold, then an angel touched him. Listen to me carefully. Behold, an angel touched him and said unto him, arise and eat. ఒక దేవదూతను దేవుడు పంపించారు. ఆ దేవదూత వచ్చి అతను తట్టి లేపెను. అలసిపోయి పనుకొని ఉన్నా, బెదరి చెట్టు నీడన అలసిపోయి ఆహారం లేకుండా నిరాశతో కృంగిపోయి పడి ఉన్నటువంటి ఏలియాను తట్టి లేపారు. కాగోళం వస్తే తెలియదు, అది కొంచెం సౌండ్ అని వేసి ఆహారం పెట్టి వెళ్ళిపోతుంది. ఎప్పుడు కాగోళమును ఆహారంతో పంపాలో దేవునికి తెలుసు, ఎప్పుడు దూత చేతిలో ఆహారం పంపాలో దేవునికి తెలుసు. ఆమేన్. మొదటి ఆహారమును పంపించారు. ఆమేన్. ఏలియా లేచారు. ఆయన ఏం చేశారు? రిటర్న్. He looked and behold, there was a cake baked on the coals and a cruse of water at his head. కాల్చినటువంటి రొట్టెయు. ఆమేన్. దెన్ నీళ్లు ఆయనకి దొరికింది. ఆ నీళ్లు త్రాగారు. ఆమేన్. And he had the bread. And what he did eat and drink and laid him down again. కొన్ని ఆహారం భుజించిన తర్వాత కొందరు నిద్రపోతారు. కొన్ని వాక్యం విన్న తర్వాత కొందరు నిద్రపోతారు. ఆమేన్. నిరాశలో కృంగిపోయిన వారు వాక్యం విన్న తర్వాత మరలా నిద్రపోతున్న వారు అనేకులు. ఆమేన్. అర్థం కాలేదా? పరలోకం నుండి తీసుకొచ్చినటువంటి వాక్యం ఈ ఆహారం. హల్లెలూయా. పంపిన వాడే వచ్చాడు, దూతయ్యే వచ్చారు, మెసెంజరే వచ్చారు. సాధారణ ఒక కాగోళం రాలా, సాధారణ ఒక మనిషి రాలా. దేవుడు పంపినందున దేవుని సాన్నిధ్యం నుండి దేవుని చేత పంపబడిన దేవ దూతయ్యే దిగి వచ్చి తట్టి లేపి ఆహారం ఇదిగో నేను అక్కడి నుంచి పట్టుకుని వస్తాను, దిస్ ఇస్ ప్రిపేర్డ్ ఇన్ హెవెన్ అని తీసి ఇస్తే తిని పనుకున్నారు. చాలా మంది అలాగనే తిని అట్టు తిరిగి పనుకుంటారు. దేవా నన్ను వాడుకో అంటారు. స్తోత్రం. ఏలియాకి వచ్చిన భయం బలహీనతో ఆయన అక్కడ కుంగిపోయి పడి ఉంటే అతనికి దొరికిన ఆహారములో అతడు అక్కడ నిద్రపోయారు. And the Bible says, and the angel of the Lord came again the second time. Oh, get ready. మొదటిసారి దొరుకుతున్న రొట్టె నిన్ను పనుకోబెట్టినది అయితే రెండోసారి వస్తున్నటువంటి రొట్టె నిన్ను పనుకోబెడుతున్నది కాదు. ఆమేన్. హల్లెలూయా. అదనే తట్టి అదనే లేపి and the Lord came again the second time and the angel of the Lord came again the second time and touched him and said, arise and eat, because the journey is too great for thee. నీకు దీర్ఘ దూర ప్రయాణం ఉంది ఏలియా, నీ ఇక్కడ నిద్రపోవడానికి లేదు. ఈ రోజు పరిశుద్ధాత్ముడు మీలో కొందరికి ఆలోచన ఇస్తున్నారు. ఆమె మీలో కొందరికి ఆమె హెచ్చరిక చేస్తున్నారు. మీకు ఆలోచన చెప్తున్నారు, నీవు దీర్ఘ దూర ప్రయాణం చేయబోతున్నారు. యు ఆర్ గోయింగ్ టు గో దట్ ఎక్స్ట్రా మైల్ ఫర్ గాడ్. దేవుని కొరకు నీవు దీర్ఘ దూర ప్రయాణం నీవు చేయబోతున్నారు. ఈ రోజు వాక్యం నీ యొద్దకు దేవుడు ఎందుకు పంపిస్తున్నాడు తెలుసా? నిన్ను లేపి పంపబోతున్నారు. హల్లెలూయా. ఈ సెప్టెంబర్ నెలలో, ఈ 9వ నెలలో నీ గురించి దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. ఉపవాస ప్రార్థన మేము ఇక్కడ ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్పిన ఒక మాట ఉన్నది, 9 వరములు 9 ఫలములున్న ఒక నెల అయి ఇది మారును గాక. హల్లెలూయా. ఈ 9th మంత్, యు నో వన్ థింగ్, ఈ 9th మంత్లో 1991లో సెప్టెంబర్ 25వ తారీఖు, ఆమేన్, అనగా ఇదే నెల 20వ తారీఖు ఈ భూమిలో నేను లేకుండా చేయాలని సాతాన్ ప్రయత్నం చేసి కత్తితో 3 సారి నన్ను పొడిచారు. ఒక మనిషిని పంపించే పొడిచారు. ఆమేన్. కత్తి చేత పొడవబడి ఎడమ చేతిలో పేగులు పట్టుకుని నిలబడినటువంటి వాడనే నేను. 91లో జరిగింది. 29 సంవత్సరం తర్వాత సాతాను కన్ను వైపు చూసి నేను అడుగుతున్న మాటయే, నీవు చంపటానికి ప్రయత్నం చేశారు. 18 వయసే అప్పుడు ఉండను, కానీ 29 సంవత్సరమై హల్లెలూయా దేవునికి జీవితం సమర్పించిన వాడనై, దేవుని చేత నడిపింపబడుతున్న వాడనై నేను ముందుకు సాగుతున్నాను. నీవు ఆపగలిగితే ఆపు, నీవు ఆపలే. హల్లెలూయా. నిన్ను ఆపాలంటే ప్రారంభించిన వాడే ఆపాలి. ఆయన ఆదియు అంతము అయి ఉన్నారు, ఆయన ప్రారంభము ముగింపు అయి ఉన్నారు. మీలో సత్క్రియను ఆరంభించిన వాడు క్రీస్తు యేసు దినం వరకు దాన్ని కొనసాగిస్తారని నేను చెప్తున్నప్పుడు, నేను కూడా రూఢిగానే నమ్ముతున్నానని చెప్తున్న వారుంటే పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ థాంక్ హిమ్ అండ్ సే yes Lord.
హల్లెలూయా. నాలో కార్యం ప్రారంభించిన వాడు చేసి ముగిస్తారు. నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చిన వారు తన ఉద్దేశం నెరవేరుస్తారు. ఆమె నన్ను అమెరికా చేర్పించున్న దేవుడు అద్భుతం చేస్తారు. నన్ను హైదరాబాద్ లో చేర్పించున్న దేవుడు అద్భుతం చేస్తారు. నన్ను ఆఫ్రికాలకు తీసుకుని వచ్చిన దేవుడు అద్భుతం చేస్తారు. ఆమె నన్ను లండన్ లో చేర్పించున్న దేవుడు అద్భుతం చేస్తారు. ఇఫ్ గాడ్ హ్యాస్ బ్రాట్ మీ దిస్ ఫార్, హీ కెన్ టేక్ మీ దస్ ఫార్. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 1937లో ఈ లోక చరిత్రం చూసిన వాటిలో ప్రత్యేకమైన అభిషేకం ఉన్నటువంటి ఒక దైవజనుడు ఉండను, స్మిత్ విగిల్స్వర్త్. చనిపోయిన కొన్ని శవములను అలా లేపినటువంటి ఒక దైవజనుడు. అతడు దర్శనం చూసి చెప్పినటువంటి ఒక మాట ఉన్నది, లండన్ లో ఉన్నటువంటి సంఘముల గురించి. అని చెప్పిన మాట, ఖాళీగా ఉన్న సంఘములన్నీ ప్రజలు తలపు తరచి పరిగెత్తి వచ్చి ఎంటర్ అవుతున్నది నేను చూస్తున్నాను అన్నారు. హల్లెలూయా. మీకు తెలుసా, వరల్డ్ ట్రేడ్ సెంటర్ పడిపోయిన తర్వాత అమెరికన్ బైబిల్ సొసైటీ తీసుకుని వచ్చిన ఒక రిపోర్ట్ ఉన్నది. మా ఒక బైబిల్ సేల్స్ లో 40% ఇంక్రీజ్ వచ్చింది. ఒక్క సైడ్ లో స్టాక్ మార్కెట్ లో డౌన్, అన్ని ఏరియాలో ఫినాన్స్ డౌన్ అయింది, కానీ బైబిల్ మాత్రం 40% ఎక్కువ సేల్ అయింది. సమస్య వస్తే దేవుని సంఘముకు బలం పెరుగుతుంది. హల్లెలూయా. కరోనా వస్తే దేవుని సంఘముకు బలం పెరుగుతుంది. హల్లెలూయా. వ్యతిరేకత వస్తే నీవు దీర్ఘ దూర ప్రయాణం చేస్తారు. నిన్ను చంపటానికి ఒకరు వేచి ఉన్నప్పుడు నిన్ను దీర్ఘ దూరం ప్రయాణంలోనికి తీసుకుని వెళుతున్న, శక్తికి మించిన ప్రయాణంలోనికి నిన్ను తీసుకుని వెళ్ళి గొప్ప కార్యం చేస్తున్న దేవుడు ఉన్నారు. నీకు వ్యతిరేకంగా ఎరికో నిలబడి ఉందా, యోర్దాన్ నిలబడి ఉందా? కమ్ ఆన్ పీపుల్, గాడ్ ఈస్ టేకింగ్ యు ఫార్ టు ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్. యు ఆర్ గోయింగ్. రిసీవ్ ఇట్ టుడే. నీవు ఆగిపోయే వ్యక్తి కాదు, నీవు సాగిపోతున్న వ్యక్తి. నీ సరిహద్దులు దాటి వెళుతున్న వ్యక్తి. నిన్ను ఆపటానికి ఏ ఎరికోకు సాధ్యం కాదు. ఎరికో నీ ఎదుట పడిపోబోతున్నది. ఆమేన్. యోర్దాన్ నీ ఎదుట వెనక్కు తిరగబోతున్నది. ఎర్ర సముద్రం పాయలుగా మార్చబడబోతుంది. యు విల్ గో టు ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. Somebody receive it today. Glory be to God. Hallelujah. Amen. 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 స్తోత్రం, స్తోత్రం. ఐ నో వన్ థింగ్. మేము ఈ రోజు చర్చ్ ఓపెన్ చేసాం అనగా మేము గ్యాదర్ అవుతున్న ఏరియా ఓపెన్ చేసాం. వి సెడ్ ఓకే, లిమిటెడ్ గా ఉన్నవారు మాత్రమే రండి. ఆయనను కొత్త వారు వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. యు నో వై ఐ యామ్ సేయింగ్ దిస్? దేవుడు కొందరిని సిద్ధపరుస్తున్నారు. దేవుడు కొందరిని ప్రిపేర్ చేస్తున్నారు. ఆమేన్. మూయబడి ఉన్న తలపులను నెట్టి తెరచి సంఘము వెదగి దేవుని సైన్యం పరిగెత్తి రాబోతున్నది. నిన్ను చంపటానికి కొందరు వేచి ఉన్నప్పుడు, నీకు వ్యతిరేకంగా ప్రభుత్వములు మారినప్పుడు, చట్టం మారినప్పుడు ఆమేన్, పరిచర్య ఆగిపోదు. నీకు దీర్ఘదూర ప్రయాణం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిసారి వచ్చినటువంటి ఆహారములో నీ పనుకున్నారు, కానీ రెండోసారి నీ కొరకు పంపినటువంటి ఈ ఆహారం ఒక బలముతో నీ వెళ్ళమని చెప్తే ఏలియా లేచారు. ఏలియా అక్కడి నుంచి పరిగెత్తుతున్నారు. ఆమేన్. 40 రాత్రి 40 పగలు ఆగకుండా నడవటానికి అప్పుడు దొరికిన ఆహారముకు బలముండను. 40 సంవత్సరం, శ్రద్ధగా వినండి, 40 సంవత్సరం ఆమేన్, ఇశ్రాయేల్ ప్రజలను ఆమేన్ ఆ ఎడారిలో నడిపించుకొని రావటానికి మన్నాను ఇచ్చి పోషించిన అదే దేవుడు. ఆమేన్. ఆమేన్. మోసయే యేసయ్య యొద్దకి వచ్చారు, వాక్యమైన యేసయ్య యొద్దకి. ఇప్పుడు వాక్యమైన యేసయ్య ఇదిగో తన ఆహారం ఇచ్చి, తన రొట్టెనిచ్చి, తన వాక్యం ఇచ్చి, దేవదూతను పంపించి ఏలియాను తట్టి లేపి ఆహారం ఒక బలం ఇస్తే, ఆ ఆహారం ఉన్న బలమును బట్టి 40 రాత్రి 40 పగలు వేరే ఆహారం అక్కర్లేదు, నిద్ర అక్కర్లేదు, నీళ్ళు అక్కర్లేదు. He is going on his mission. God is going to take you. Ramanasiyandara. Hallelujah, hallelujah, hallelujah. శక్తికి మించిన ప్రయాణం నీవు చేయబోతున్నాం. శక్తికి మించిన పరిచర్య నీవు చేయబోతున్నారు. Somebody receive it today. Hallelujah. You may be thinking there are limitations. నాకు అనేకమైనటువంటి ఫ్రేమ్డ్ అప్ గా నేను ఉన్నాను. నాకు వేద పరిజ్ఞానం లేదు, నాకు వేద పాండిత్యం లేదు, బిబ్లికల్ చదువు నాకు లేదు. నేను ఏదైనా వేద పాఠశాలలోనికి వెళ్ళి నేను ఏదైనా డిగ్రీయో డిప్లొమా ఏది నేను సంపాదించుకోలేదు. హౌ కెన్ ఐ మినిస్టర్? నేను ఎలా సేవ చేయాలని ఆశిస్తున్నారా? విద్య లేని పామరుడైన పేతురుని యోహాని ఎన్నుకున్నదే దేవుడు. అభిషేక శక్తితో నిన్ను నింపి వాడుకోపోతున్నారని నేను చెప్తే, స్వీకరించడానికి మనసుంటే స్వీకరించు. అభిషేకం దిగునుగాక ఇప్పుడే.
హల్లెలూయా. దేవునికి ఒక ఆర్మీ లేస్తూ నేను చూస్తున్నాను. ఐ కెన్ సీ దట్. కన్ను తెరచి నేను ఉన్నప్పుడే దేవుని కొరకు సిద్ధమవుతున్న ఆర్మీ నాకు కనిపిస్తున్నది. హల్లెలూయా. Oh God, oh God, hallelujah, amen. నీవు ఒక సైనికుడిగా మారుతున్నారు. దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నారు. ఆయన సైన్యములకు అధిపతి, తన సైన్యమును ఆయన సిద్ధపరుస్తున్నారు. Come on people, glory be to God. ఆగలేదు. ఎక్కడ వరకు వెళ్ళేది తెలుసా? Let us read that. Amen, hallelujah. And he arose, he did eat and drink, and went in the strength of that meat 40 days and 40 nights unto Horeb, the mount of God. హల్లెలూయా. దేవుని పర్వతమైన హోరేబు వరకు ఆయన వెళ్ళారు. సీనాయి పర్వతం మీదే మోసతో దేవుడు మాట్లాడారు. అప్పుడు గాఢాంధకారం, మాటలతోని బూరెలతోని ఆమేన్ వణుగిపోతున్న రీతిలో, అయ్యో నేను మిక్కిలి భయపడి వణుగుచున్నానే అని మోసే చెప్తున్న రీతిలో అక్కడ ఉన్నప్పుడు రాతి పలగలో వాక్యం రాసి మోసకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇక్కడ ఇదిగో హోరేబు పర్వతం, ఆమేన్ దేవుని పర్వతంలో పోయి ఏలియా చేరారు. ఆ పర్వతములో ఉన్నప్పుడు ఆయనకు వచ్చినటువంటి వర్డ్ 9వ వచనం మనం చదివిన వాక్యం. ఆమేన్ చదవండి ఒకసారి. ఒక గుహలో చేరి బస చేశారు. యెహోవా వాక్కు, the word of the Lord. I can say Jesus came unto him again and ఏలియా ఇచ్చట నీవేం చేయుచున్నారు? ఇశ్రాయేలు వారు నీ నిబంధన తోసివేశారు. నీ కొరకు నిలబడటానికి నేను ఒక్కరే ఉన్నాను. ఆయనకున్న కంప్లైంట్ మొత్తం చెప్తున్నారు. నేను అన్ని దేవా నీ కొరకు నిలబడ్డాన్ని చేశాను, కానీ ఇప్పుడు నన్ను కూడా చంపడానికి ఇదిగో ఆమె సిద్ధంగా ఉన్నది. తన బాధ మొత్తం అక్కడ చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. కంటిన్యూ చేస్తున్నాను because I'm going to run a little more. And he said, amen, the Lord and he said, I have been very zealous for the Lord God of hosts, for the children of Israel have forsaken the covenant, thrown down thine altars and slain thy prophets with the sword, and even I only am left, and they seek my life to take it away. And he said, go forth and stand upon the mound before the Lord. Stand upon the mound. పర్వతం మీదకెక్కి నీ అక్కడ నిలబడు. And behold, the Lord passed by, and a great and a strong wind will rend the mountains and break in pieces the rocks before the Lord. But the Lord was not in the wind, and after the wind an earthquake, but the Lord was not in that earthquake, and after the earthquake a fire, but the Lord was not in the fire, and after the fire a still small voice. ఇది చదువుతున్నప్పుడు కొందరు చెప్తున్న మాటే దేవుడు చిన్నగానే మాట్లాడతారు. అగ్ని అగ్ని అని చెప్తేనే ఏం కాదు. అది తెలుసుకోవాలంటే మోసతో అడుగు. అందుకే ఇద్దరు క్యారెక్టర్స్ మోసతో మాట్లాడినప్పుడు అగ్నిలోనే మాట్లాడారు. మాటల ధ్వని, బూరల ధ్వని అని వినిపిస్తా ఉంటారు. He was trembling with fear. You know this, the anointed of God, they knows the voice of God. దేవుడు ఏ రీతిలో మాట్లాడినను అభిషేకులకు అది అర్థమవుతుంది. Hallelujah. Because their spirit will be stirred up. Sometimes with a low voice, sometimes with a fire, sometimes in the wind, sometimes when you sleep. ఆయన మాట్లాడతారు. సమూయేలు సమూయేలు అని వ్యక్తిగతంగా పిలుస్తారు. కొన్ని సమయం 120 మంది కలిసినప్పుడు ప్రతి ఒక్కరి మీదకి దిగి వస్తున్న అగ్ని అభిషేకం అయి ఉండదు. ఎంతమందికి అర్థం అవుతున్నది? Hallelujah, hallelujah, amen. And a still small voice, and it was so when Elijah heard it that he wrapped his face in his mantle. దుప్పటితో ముఖము కప్పుకొని ఆయన బయట వచ్చి నిలబడ్డారు. అప్పుడు ఆయనకి ఇస్తున్న కొన్ని అసైన్మెంట్స్ ఉంది. that I want to read to you in Telugu. Please read 13 నుంచి చదవండమ్మా. ముఖం కప్పుకొని ఇచ్చట నీవు ఏమి చెయ్యుచున్నావు? ఆమేన్. నెక్స్ట్. ఆయన ఫస్ట్ చెప్పిన అదే బాధ ఇప్పుడు కూడా చెప్తున్నారు. కంటిన్యూ మా. నేను ఒక్కరినే ఉన్నాను. ఓకే, 15వ వచనంలో కంటే, and the Lord said unto him, go return on thy way into the wilderness of Damascus, and when thou comest, anoint Hazael to be king over Syria. సిరియాకి హసాయేల్ని నీవు రాజుగా అభిషేకం చెయ్యి, నేను కార్యం చేయబోతున్నాను. ఆమేన్. అనగా అరామ్యులకు అధికారిగా
నీవు హసాయేలు నీవు పోయి అభిషేకం చేయి. నెక్స్ట్, జేహూ ద సన్ ఆఫ్ నిమ్షి దౌ అనాయింట్ టు బి కింగ్ ఓవర్ ఇజ్రాయెల్. నిమ్షి కుమారుని యేహూని ఆహాబుకు ప్రతిగా నీవు పోయి అభిషేకం చేయి, నీ పని కంప్లీట్ అవ్వాలా, ఇగను ఉంది. అండ్ ఎలీషా ద సన్ ఆఫ్ షాఫాత్ ఆఫ్ అబేల్ మెహోలా దట్ దౌ షల్ అనాయింట్ టు బి ప్రాఫిట్ ఇన్ దై రూమ్. నీకు తర్వాత కంటిన్యూషన్ కొరకు ఒక ఎలీషాను నీవు నియమించు. నెక్స్ట్ వర్డ్ వండర్ఫుల్. ఇట్ షాల్ కమ్ టు పాస్ that him that escapeth the sword of Hazael shall Jehu slay, and him that escapeth the sword of Jehu Elisha will slay. నీ పరిచర్య ఇక్కడ కంప్లీట్ అవ్వలేదు, ఇక నువ్వు కంప్లీట్ అవ్వకుండా కంటిన్యూయేషన్ ఉంది. ఆమేన్. ఎలియా నీ పరిచర్యకి కంటిన్యూషనే ఉంది, కంప్లీషన్ లేదు. నీవు కంప్లీట్ చేయడానికి నీవు ట్రై చేస్తున్నా, నీ పరిచర్యకి కంప్లీషన్ లేదు. ఏలియా నీ పరిచర్యకి కంటిన్యూషన్ ఉంది. ఆమేన్. హసాయేలును సిరియా కొరకు నియమించు, ఆహాబుకు ప్రతిగా యేహూను నియమించు, నీ తర్వాత కంటిన్యూషన్ కొరకు ఎలీషాను నియమించు. ఆమేన్. తర్వాత చెప్తున్నారు 18వ వచనంలో, బాలుకు వంగని 7,000 మంది నా కొరకు నేను ఏర్పరిచి ఉన్నారు. ఆమేన్. ఆ తర్వాత మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది, ఏలియా వెళ్ళి ఎలీషాను తనకు తర్వాత ఉండటానికి ఆయన నియమిస్తారు. వై these two people came to Jesus? కారణం ఇది. మోసే తన పరిచర్య కంప్లీట్ చేయాల, కంటిన్యూషన్ చేశారు. నెబో పర్వతంలోనికి వెళ్ళారు, ఆ తర్వాత జోషువాకి హ్యాండ్ ఓవర్ చేశారు, లీడ్ దమ్ టు ద ప్రామిసెస్. ఆయన వెళ్ళిపోయారు. ఏలియా తన వర్క్ లో కంటిన్యూషన్ గా ఆయన అగ్ని రథములో పైకి వెళ్ళిపోయారు. ఆ మినిస్ట్రీ ఎలీషాకి హ్యాండ్ ఓవర్ చేశారు. యేసే దగ్గరికి వచ్చి చెప్తున్న మాట ఏం తెలుసా? నీవు బయలుదేరి ఇక్కడి నుంచి వస్తున్నప్పుడు నీవు నీ పరిచర్ని హ్యాండ్ ఓవర్ చేయటానికి, పెళ్లి కుమార్తె సంఘమైన ఒక సంఘం సిద్ధం అవటానికి అపోస్తులకి ఈ పరిచర్య హ్యాండ్ ఓవర్ చేసి రావాల్సి ఉన్నది. హల్లెలూయా. దిస్ ఇస్ అ కంటిన్యూషన్ మినిస్ట్రీ. ఆమేన్. పోయిన ఆదివారం జరిగినటువంటి సందేశం అనగా పగటి వేళ హైదరాబాద్ జరిగినటువంటి మీటింగ్ లో ఒక విషయం ఇలా చెప్పడం జరిగింది. ఏలియా తన దుప్పటిని మడత పెట్టి యోర్దాన్ని కొట్టారు. అర్థం, నా మినిస్ట్రీ కంప్లీటెడ్. అది యూదులకు ఉన్న ఒక ఆచారమే. వారు ఏదైనా పని కంప్లీట్ చేస్తే వారి మీద ఉన్నటువంటి కండువ తీసి ఫోల్డ్ చేసి దాని మీద పెడతారు. అర్థం, ఆ వర్క్ కంప్లీట్ అయిందని అర్థం, వర్క్ కంప్లీటెడ్ అని. హల్లెలూయా. కానీ ఏలియా వర్క్ కంప్లీట్ అని చెప్పి యోర్దాన్ని కొట్టి యోర్దాన్ని పాయలుగా చేసి అవతల వైపుకు వెళ్ళారు. ఎలీషాతో మాట్లాడుచుండగానే అగ్ని రథములు దిగి వచ్చి, సుడుగాలి దిగి వచ్చి వారిని వేరుపరచగా, ఏలియా అగ్ని రథములో పైకి వెళ్ళిపోతుండగా ఎలీషా పిలిచిన పిలిపే, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలుకు రథము రౌతును నీవే కదా. చెప్పిన మాటకి అర్థం, నేను నా తల్లిదండ్రులను విడిచిపెట్టి వచ్చారు, కానీ ఆత్మీయ తండ్రిగా నీవున్నారు, నీ కుమారుడుగా నేను ఇక్కడ ఉన్నాను. ఆమేన్. ఏలియా మీద నుండి కిందకి పడినటువంటి ఆ దుప్పటి తీసి ఎలీషా మడత పెట్టలా, ఆ దుప్పటి తీసుకున్నారు. యోర్దాన్ని కొట్టి అడుగుతున్న మాట, ఏలియా దేవుడు ఎక్కడా? నేను ఏలియాని వెదగను, ఆ దేవుడు ఎక్కడే? వర్క్ కంప్లీట్ అవ్వాల్సి ఉన్నది. ఎలీషా బయలుదేరి వస్తున్నప్పుడు అక్కడ నిలబడి ఉన్న 50 మంది శిష్యులు చూసి చెప్తున్న మాట, ఏలియా ఆత్మ అదుగు ఎలీషా మీద ఉన్నది. తను ప్రారంభించినది కంటిన్యూషన్ తీసుకుని వెళ్ళటానికి ఒక ఎలీషా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మరణించి సమాధి చేయబడినప్పుడు, ఆమేన్, ఆయన తలను చుట్టినటువంటి ఒక వస్త్రం ఆ సమాధిలోనికి వెళ్ళిన వారు 3వ దినం చూసిన విషయమే. అది మడత పెట్టి ఒక చోట పెట్టి ఉండను. తన శరీరమును చుట్టినటువంటి వస్త్రం అది అక్కడ విడువబడి ఉండను. ఒక్క సైడ్ లో మడత పెట్టినది కనిపించింది, తలలో ఉన్నది మడత పెట్టినది. అర్థం, శిరస్సైన నేను నా పని కంప్లీట్ చేశాను, కానీ శరీరమైన నీకు ఇక నువ్వు పరిచర్య ఉంది, అది కంటిన్యూషన్ చేయవలసి ఉన్నది. అందుకే సంఘం ఈ భూమిలో ఉన్నది. మనకొక వర్క్ ఉంది, మనకొక అసైన్మెంట్ ఉంది, మనం అది కంటిన్యూ చేయవలసి ఉన్నది. ఏలియాయు మోసే దిగి వచ్చి యేసయ్యతో మాట్లాడి ఆయన బలపరిచిన విషయం తెలుసా? వేదన కలుగుతున్న గెత్సెమనే అనుభవము, దుఃఖముతో బాధతో కనికరము ఏమీ లేకుండా క్రూరులైన యూదులు, ఆమేన్, రోమన్ సైనికులు నిన్ను శిక్షిస్తున్న గెబ్బద్ద అనుభవము, ఆ తర్వాత గొల్గొతా మీదే, ఆమేన్, ఒక సిలువ మరణం అనే అనుభవము నీ కొరకు వేచి ఉన్నది. గెత్సెమనే, గెబ్బద్ద, గొల్గొతా అని అనుభవములో నీ వెళ్తున్నప్పుడు నిరాశపడవద్దు, కృంగిపోవద్దు. నీ పరిచర్య ఆగదు,
అది కంటిన్యూ అవుతున్నది, దానికి మేము సాక్షులమని చెప్పి బలపరచుటకు దిగి వచ్చారు. ఈ రోజు దేవుని సంఘముతో పరిశుద్ధ దేవుడు చెప్తున్న మాట ఏం తెలుసా? ఆమేన్. మనం కూడా పర్వతం మీదకి ఎక్కుతాం, దైవ సాన్నిధ్యంలోనికి వెళ్దాం, మనకున్న మినిస్ట్రీని మనం తీసుకుంటాం. లెట్ us కంటిన్యూ దిస్ మిషన్. యేసు వచ్చు వరకు ఆయన రాజ్యము కొరకు మనం పనిచేద్దాం. నమ్మకమైన సాక్షుల కొరకు యేసు ఎదురు చూస్తున్నారు. తన కొరకు యుద్ధం చేస్తున్న యుద్ధ వీరుల కొరకు యేసు ఎదురు చూస్తున్నారు. ఆమేన్. ఆయన పరిచర్య కంటిన్యూ చేస్తూ లోకమంతయు వెళ్ళి యేసయ్యకు సాక్షులుగా, ఆమేన్, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినటువంటి సాక్షులను కావాలని యేసు ఎదురు చూస్తున్నారు. నమ్మకమైన పనివారు కావాలని, కొత్తగోటానికి పనివారు కావాలని, నమ్మకమైన దాసులు కావాలని, నమ్మకమైన సేవకులు కావాలని, ఆమేన్, స్నేహితులుగా, స్నేహితుని హృదయముని ఎరిగినటువంటి స్నేహితులుగా ఉన్నటువంటి వారు కావాలని యేసు ఎదురు చూస్తున్నారు. ప్రియ దేవి జనమా, దేవుని సెలవు సమర్పించుకుని చెప్తారా? yes Lord, I will be there. ఈ ఆహారం ఒక శక్తితో నేను వెళ్ళబోతున్నాను, నేను ఆగను, నేను పరిగెత్తుతాను, నీకు సాక్షిగా నేను నిలబడుతాను. కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగేదన్, కొండలైనా లోయలైనా యేసుకై కొనసాగేదన్, గురి యొద్దకే పరిగెడుచుంటిని క్రీస్తుని పిలుపుతో, బహుమానము పొందురీదిని అలయగ వెను తిరుగగా, యేసులో కొనసాగేదం, యేసుకై కొనసాగేదం, యేసులో కొనసాగేదం, యేసుకై కొనసాగేదం. కొండలైన లోయలైన యేసులో కొనసాగేదం, కొండలైన లోయలైన యేసులో కొనసాగేదం. జీవమైన మరణమైన, ఖడ్గమైన కరువైన, ఎత్తైన లోతైన, ఈ భూమిలో వస్తున్న ఎటువంటి సమస్య అయినను క్రీస్తు మీద ఉన్న ప్రేమ నుండి నన్ను ఎడబాపుటకు విడదీయుటకు దేనికి శక్తి సరిపోవదని చెప్పిన పౌలు వలె క్రీస్తు కొరకు పరిచర్యను, మిషన్ను కంప్లీట్ చేయుటకు, దేవుని రాజ్యం స్థాపింపబడు వరకు మనం పరిగెత్తుతామా? అట్టి అభిషిక్తుల కొరకు యేసు ఎదురు చూస్తున్నారు. ఇఫ్ యూ కెన్ సే yes Lord, నేను ఉంటాను ప్రభువా, నమ్మకమైన సాక్షి నేను ఉంటాను ప్రభు అని సమర్పించుటకు మనసుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నన్ను తాకుతారు. పరిశుద్ధము కనికరము గల పరమ తండ్రి, నీ కృపకే, నీ ప్రేమకే నీకు స్తోత్రం, నీ దివ్య సాన్నిధ్యముకే నీకు స్తోత్రం. మాలో ప్రతి ఒక్కరిని బలపరచినందున ఒక దీర్ఘ దూర ప్రయాణము కొరకు, కొన్ని సరిహద్దులు దాటటానికి, కొన్ని రాజ్యములోనికి, దేశంలోనికి, రాష్ట్రంలోనికి, పట్టణంలోనికి, వీధిలోనికి, పల్లెటూరులోనికి వెళ్ళటానికి మాలో కొందరిని వెన్నుకొని నియమిస్తున్నది నీకు స్తోత్రం. సమస్యల మధ్య, వ్యతిరేకత మధ్య, చంపుటకు, వ్యతిరేకించుటకు, దూషించుటకు, అవమానపరచుటకు, అపవాదములు మోపుటకు సిద్ధమై ఉన్న అనేకుల మధ్యలోనే నీ ఆహారం ఇచ్చి బలపరచి పరిగెత్తిస్తున్నా, నడిపిస్తున్నా నీ శక్తి మాకు అనుగ్రహిస్తున్నది నీకు స్తోత్రం. అవునయ్యా, ఆగకుండా పయనించుటకు, ఆగకుండా పరిగెత్తుటకు నీ దివ్య సాన్నిధి, నీ దివ్య శక్తి మాపై దిగి వచ్చును గాక. నీ ప్రేమకే నీకు స్తోత్రం, నీ దివ్య సాన్నిధ్యముకే స్తోత్రం, మాతో మాట్లాడిన కృపకే స్తోత్రం. యేసు అతి పరిశుద్ధ నామమున నిన్ను స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను ఈ రోజు ఆశీర్వాదము చెప్పట్లేదు. I think because you have to continue with, few of the, sessions also. God bless you. దేవుడు మీతో తోడుగా ఉండును గాక, బలపరచును గాక, అద్భుత కార్యం చేయను గాక. సరిహద్దులు లేదండి, ఏ పాండమిక్ లేదు, ఏ సమస్య లేదు. Nothing can stop you. You are unstoppables. The word of God is strengthening and lightening you. You will go, you will run, you will run for God, you will run for gospel, you will do or die for Jesus. దైవ సాన్నిధ్యం మీకు తోడుగా ఉండును గాక. God bless you, strengthen you. అందరికీ వందనములు. థ్యాంక్ యూ పాస్టర్. దేవుని వాక్యాలలో ఉన్న మర్మాలను గొప్పగా వివరించి చెప్పినందుకు
మరి ముఖ్యంగా దేవుని విషయంలో మేము ఏ విధంగా రూపాంతరం చెందాలని, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా దేవుని వాక్యాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని, దేవుని యందు భయం ఉంటే మనం దేని గురించి భయపడకుండా ఉంటామని చక్కగా వివరించి చెప్పారు. ఈ ఆరాధనలో పాల్గొని చాలా వందనాలండి. ఈ ఆరాధనలో పాల్గొన్న వారందరికీ వందనాలు చెల్లిస్తున్నాము. ఇప్పుడు దేవుని వాక్యాన్ని దైవజనులు అందించే విధంగా మీరు దేవుని వాక్యాన్ని మీ జీవితంలో అన్వయించుకోవాలని కోరుకుంటూ ఇంతటితో ఈ ఆదివారపు ఆరాధన ముగిస్తున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ వీక్.